పూరి జగన్నాథ్ డైరెక్టర్ అనే బ్రాండ్ మీద నేను పొలిటికల్గా ఎంటర్ అవ్వగలిగాను. ఏదన్నా ఫైట్ చేయాలని చెప్పి దిగాము 92లో. ఆ తర్వాత మళ్ళీ 2001లో నేను మళ్ళీ సర్పంచ్గా ఓడిపోవడం జరిగింది. ఈ ప్రాంతంలో పెద్ద వ్యక్తి మీద పోటీ చేయడం ఒక ఎత్తు అయితే, దగ్గర తీసుకురావడం కూడా అసలు వాళ్ళకి టెన్షన్ వచ్చింది. నమస్తే, పొలిటిన్ మీడియాకి స్వాగతం. నా పేరు వినాయక్. ఈరోజు మన గెస్ట్ వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. ఆయన నర్సీపట్నం తరపు నుంచి వరుసగా మూడోసారి పోటీలోకి దిగి మొన్నటి ఎన్నికల్లో ఓటమి చెందడం జరిగింది. 2019లో ఆయన అయ్యన్న పాత్రుడి మీద భారీ మెజారిటీతో నెగ్గి ఆయన ఎమ్మెల్యేగా కూడా తొలిసారి ఆయన అసెంబ్లీలోకి అడుగుపెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో గడిచిన దశాబ్దన్నర కాలంగా ఆయన రాజకీయాల్లోకి ఏ విధంగా రావడం జరిగింది, అదేవిధంగా ప్రస్తుతం కూటమి పాలన ఎలాగ ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఇప్పుడు 2014లో తొలిసారి ఎన్నికల్లో దిగడం, ఓటమి చెందడం, రెండో రోజు నుంచే మళ్ళీ మీరు వైఎస్ఆర్సీపీలో యాక్టివ్ అయ్యారు. 14లో కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి రావడం జరిగింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలంటూ మీరు రోడ్డు ఎక్కారు. 19 వరకు అదే పని. గుర్తున్నాయా సార్? మీ కేసులు కూడా నమోదైనట్టు 14 నుంచి 19 వరకు ఉన్నాయి సార్. చాలా కేసులు పెట్టారు. ఏం జరిగాయి సార్ 14 నుంచి 19 వరకు? మధ్య ప్రతిదీ కూడా సూపర్గా, అంటే అప్పుడు సుమారుగా 600 హామీలు ఇచ్చారు సార్ టీడీపీ ప్రభుత్వంలో. అది ఆచరణ సాధ్యం కాదని తెలిసి కూడా ఇచ్చారు. ఒకటి కూడా నెరవేర్చలేదు. అది కూడా దాని మీద ప్రతిదీ మేము రోజుకి కూడా ఆందోళనే, ఆర్డీఓస్ ముందో లేకపోతే పోలీస్ స్టేషన్ ముందో అలా చాలా కేసులు పెట్టారు సార్. ఆ మధ్య కేసులు కూడా ఎదుర్కొందాం, కోర్టులు కూడా చుట్టూ. ఎన్ని కేసులు పెట్టి ఉంటారు సార్ 5 ఏళ్ళ? మీరు 5-6 కేసులు ఉండి ఉంటాయి సార్. అవి కొట్టేశారు ఈ మధ్య. మ్యాక్సిమం ఎక్కువ బైండ్ ఓవర్ కేసులు అవి ఉన్నవి అన్నీ కూడా. అయితే మెయిన్ ఏంటంటే ఉద్యమాలు బాగా చేసేవాళ్ళు సార్. రోజు ధర్నాలు చేసేవాళ్ళు. ఎందుకంటే ఏ హామీ కూడా చేయలేరు. సుమారుగా 600 హామీలు సార్ అప్పుడు ఇచ్చింది. ఒక్కటి కూడా ఎవరికి లేదు, ఏది కూడా. ఇంకా అది ప్రతిరోజు ఇంక ఇదే పని మీద ఉండదు. 14లో ఓడిపోయిన తర్వాత 19 వరకు ప్రతిపక్షంలో మీరు ఒకరైనా, మీకు పోటీగా కూడా ఎవరైనా టికెట్ కోసం ప్రయత్నం చేసే సందర్భాలు ఉన్నాయి సార్? లేదు సార్. 14 తర్వాత ఎప్పుడైతే మేము ఉన్నామో అందరం కలిపే కార్యక్రమం చేసేవాళ్ళం. ఎప్పుడైతే మనం 14లో జమీలి గారు, నరసింహమూర్తి గారు అన్నారో, 14 నుంచి మళ్ళీ అందరం కలిసే. మళ్ళీ 19లో మళ్ళీ మాకు టికెట్ గురించి ప్రయత్నాలు కానీ ఇంకేం లేవు. అందరం కలిపి కరెక్ట్గా చేసాం. మళ్ళీ టికెట్ మనకే అనేది వాళ్ళు కూడా నాకు టికెట్ వస్తుందని, టికెట్ ఇస్తారని నీకు కష్టపడి జాయిన్ చేస్తానని చేసేవారు వాళ్ళు. 19 ముందు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 2 సంవత్సరాల పాటు, సంవత్సరాల బయట 3300 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు సార్. నర్సీపట్నంలో కూడా 7 డేస్ ఉన్నారు సార్. 7 డేస్ దాదాపుగా పాదయాత్ర. ఆ సందర్భంలో ప్రజలతో మమేకమైన విధానం కానీ, మీ నియోజకవర్గ ప్రజలు రిసీవ్ చేసుకునే విధానం కానీ మీకు అప్పుడు అనిపించేది సార్, నాకే టికెట్ ఇస్తారు గ్యారంటీగా, 2019లో నేనే పోటీలోకి దిగుతాననే ఒక భరోసా వచ్చిందా, లేకపోతే అప్పటికే చెప్పేశారా? ఉంది సార్, నాకు ఉంది సార్. ఎందుకంటే 2014లో పోటీ చేసి తక్కువ ఓట్లతో ఓడిపోయింది సార్. అక్కడి నుంచి కంటిన్యూగా 5 years రోజు ఫైట్ చేస్తున్నాం అందరితో. ఎక్కడ కూడా నా మీద యాంటీ కానీ, నియోజకవర్గాల్లో ఇది కానీ ఏమీ లేదు. ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది, నాకు ఎలాగో వస్తుంది, జగన్ ఇస్తారని. దానికి తోడు మీరు అన్నట్టు 1 week జరిగింది సార్ పాదయాత్ర. అంటే 7 రోజులు మా నియోజకవర్గంలో. అంటే గ్యాప్లు వచ్చినాయి సార్. ఒక రోజు పాదయాత్ర చేస్తే రెండో రోజు అది ఆగస్టు 15 సెలవు ఒకటి, మళ్ళీ మర్నాడు చేస్తే ఇంకోటి 5 సెలవు, అలాగా 3 రోజులు సెలవులు వచ్చినాయి సార్. 4 రోజులు పాదయాత్ర. అంటే 7 days మా ఊళ్ళో అక్కడ ఉండిపోయారు. ఏ మండలాలు తిరిగారు సార్ అప్పుడైనా? అప్పుడు నాతవరం మండలం స్టార్ట్ చేశారు. అంటే కోటనందూరు నుంచి స్టార్ట్ అయింది. మా నాతవరం మండలంలో ఎంటర్ అయ్యారు. నాతవరం మండలం నుంచి నర్సీపట్నం మండలం, నర్సీపట్నం మున్సిపాలిటీ నుంచి మళ్ళీ మాకవరపాలెం నుంచి డైరెక్ట్గా మళ్ళీ ఇలాగా అడ్రోడ్ సైడ్ కాదు సార్, సారీ అడ్రోడ్ కాదు, మన కోటగొట్ల నుంచి వెళ్ళారు సార్. ఆ రోజు పాదయాత్ర మీకు ఇంపాక్ట్ ఎలా కలిగించింది సార్? అంటే బాగా చూపించింది సార్. ఎందుకంటే అప్పటికే ఈ 5 years టీడీపీతో ఇబ్బంది పడ్డారు, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. దానితో పాదయాత్ర జగన్ చూడాలని ఒక ఆనందంలో ప్రతి ఒక్కరు కూడా అంటే ఇలా రోడ్డు అంటే వెళ్తుంటే కొన్ని వేల మంది ఎక్కడ చూసినా సరే, ప్రతి గ్రామంలో కూడా కొన్ని వేల మంది రోడ్డు మీదకి వచ్చారు, పార్టీలతో సంబంధం లేకుండా. మహిళలు మరీ ఎంత ఎక్కువ, ఏ గ్రామం వెళ్ళినా సరే అంతమందితో కూడా ప్రతి ఒక్కరితో కూడా అందరిని పలకరిస్తూ చేయబట్టుకుంటూ అందరితో ఫోటోలు తీసుకుంటూ వెళ్ళేవారు. అంటే మాకే ఆశ్చర్యం అనిపించింది. ఆ పాదయాత్ర కూడా ఎలాగుంటుందంటే సార్, ఉదయం బయటికి ఎలాగా చిరునవ్వుతో వచ్చారో సాయంత్రం అదే చిరునవ్వుతో లోపలికి వెళ్ళేవారు సార్. అంటే అది ఎలాగా మాకు ఆ సాధ్యం మాకు తెలియట్లేదా, మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మేమే ఒక 2-3 గంటలు పని చేస్తే 2 గంటల ముందు నడిస్తే మాకే చిరాగ్గా ఉంటుంది. అలాంటిది పాదయాత్రలో ఉదయం ఏ చిరునవ్వుతో వచ్చారో అదే చిరునవ్వుతో లాస్ట్ వెళ్ళేటప్పుడు కూడా అందరినీ పలకరించుకుంటూ లోపలికి వెళ్ళేవారు. అంటే అది అందరికీ రాదు సార్. అది జగన్ గారికే సాధ్యం. అది
19లో మళ్ళీ మీకు రెండోసారి టికెట్ రావడం, మళ్ళీ అదే అయ్యన్న పాత్రుడు మీ మీద ఎవరైతే నెగ్గారో, మీ తొలి ఓటమికి ఎవరైతే కారకులయ్యారో మంత్రిగా ఉన్న అయ్యన్న పాత్రుడి మీద మీరు పోటీ. నేను ఎవరో తెలియదు. ఆ టైంలో 2400 దగ్గరికి వచ్చాం. రెండోసారి కూడా ఫస్ట్ 2014లో ఏ విధంగా జగనన్న ఫోటో పెట్టుకొని తిరిగాను, అదే విధంగా జగనన్న ఫోటో పెట్టుకొని 2019లో కూడా తిరిగాను. చాలా కాన్ఫిడెన్స్ నాకు. అదే బహిరంగ సభలో జగనన్న ఉండగా, అన్న నీకు 25,000 మెజార్టీతో గెలుస్తాం, మేము ఇక్కడ జెండా ఎగరేస్తాం నెచ్చిపట్టు అని చెప్పి అన్నాము. అన్నట్టుగా 25,000తో గెలిచాను సార్. ఎందుకంటే అది మాకు ఆల్రెడీ తెలిసింది. అంటే తెలియడం అంటే ఎందుకో అనిపించింది సార్. గ్యారంటీకి ఈసారి గెలుస్తాం మంచి మెజార్టీ అని. ఆ జనాలు కానీ, ఆ ఆదరణ కానీ, మన ఈ పాదయాత్రలో వచ్చిన ఆదరణ కానీ చూసి అంటే మన నియోజకవర్గం మొత్తం అంతా కూడా బ్రహ్మాండంగా గెలుస్తామని ఒక కాన్ఫిడెన్స్తో ఆ మాట అన్నాను సార్. అది గ్రామ సర్పంచ్గా మీ రాజకీయ జీవితం ప్రారంభించిన మీరు ఎమ్మెల్యే వరకు ఎదిగారు. అసలు మీ ఫాదరు రాజకీయాల్లో ఎమ్మెల్యేగా మిమ్మల్ని చూసుకునే అవకాశం దక్కిందా సార్? అసలు దక్కలేదా? అప్పుడు ఉన్నారా? లేకపోతే మీ ఫాదరు మీ రాజకీయ జీవితంలో ఏ విధంగా అడుగులు పడాలని కోరుకున్నారు? ఆయనకైనా డ్రీమ్ ఉండేదా? సార్ నాన్నకి డ్రీమ్ ఏం లేదు సార్. 95లో కూడా నేను సర్పంచ్కి మా గ్రామంలో ఉన్న పెద్దలే ఉండాలి పెట్టాలని చెప్పి అన్నారు. నాన్నకి ఇంట్రెస్ట్ లేదు. 95లో సర్పంచ్ చేసాం. తర్వాత ఎంపీటీసీలు మా మిస్సెస్ మా అమ్మ అప్పుడు ఎందుకు కూడా అయినాయి. కానీ ఈ ఎలాగుండిందంటే సార్ నాకు అప్పుడు కృష్ణమూర్తిరాజు గారు ఎమ్మెల్యేగా అప్పుడు నాకు పెద్ద చిన్నవాడిని. అప్పుడు నాన్న కూడా వాళ్ళతోనే ఉండేవారు, వాళ్ళ ఫ్యామిలీతో ఉండేవారు. ఎలా ఫీల్ అయ్యేవారంటే రాజుగారు నాకు బాగా పరిచయం, నేను ఇంటికి వెళ్తే ఆదరిస్తారు, కూర్చోమంటారు అని. అంటే నాన్నకి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేగా అన్న ఫీల్ అయ్యేవారు. ఎమ్మెల్యే గారికి నేను సన్నిహితుడిని నేను వెళ్తే ఆదరిస్తున్నారు, నా మనిషి, ఆ విధంగా ఆ ఫీల్ అయ్యేవారు ఇంట్లో మనిషిలాగా. అలాగే ఐందుపత్రి గారు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా అన్నయ్య మా ఫాదర్ వెళ్ళినప్పుడు ఐందుపత్రి గారు కూర్చోమండం, నాన్న కూర్చో అంటారు. అంటే అందరినీ అంటే మా పల్లెటూరులో మావయ్య అన్నయ్య ఇలా అనుకుంటాం కదా, అలాగే నాన్న కూర్చోండి అంటే అది ఒక ఆనందం. అంటే ఐందుపత్రి గారు నాకు పరిచయం ఉంది, నాకు వెళ్ళండి కూర్చోమంటారు, మా బంధువనో లేదా మా ఫ్యామిలీ మెంబర్గా ఆ ఫీల్ అయ్యాడని. ఇద్దరు కూడా మంత్రులుగానే చేశారు. ఇద్దరు కూడా చేశారు. అలాగే ముత్యాలబాబు గారు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా నాన్న అదే విధంగా ఫీల్ అయ్యారు. మన ఇంట్లో మనిషిలాగా, మాకు తెలిసిన మనిషిగా ఫీల్ అయ్యారు. మా బ్యాడ్ ఏంటంటే, నా దురదృష్టం ఏంటంటే, నేను సొంతంగా ఇంట్లో ఎవరెవరో ఎమ్మెల్యేలు అయితే నాన్న ఆనందపడేవాడు, సొంత ఇంట్లో నేను కొడుకు అయ్యేసరికి మా నాన్న లేడు సార్. అది నా బాధ. పాపం చాలా అంటే నాన్నుంటే చాలా బాగుంది, ఎమ్మెల్యే అయ్యాను నా ఫీల్ ఉండేది సార్. ఎందుకంటే ఎమ్మెల్యే అయిన తర్వాత చాలామంది ఇంటికి వచ్చేవారు, ఆఫీసర్లు అందరూ కూడా. ఈ టైంలో నాన్నుంటే ఏట జనం ఏందిరా బాబు అంటే కొడుకు ఒక ఎమ్మెల్యే అయ్యాడు, వెలితి అనేది ఎప్పటికీ ఆ వెలితి అది ఉంది సార్. ఇప్పటికీ బాధపడతాను సార్. ఆ 5 సంవత్సరాలు కూడా ఎమ్మెల్యే అయ్యాను. అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత నాన్న నేను అనుకునేవాడిని, నాన్న బయట కూర్చొని పేపర్ చదువుతుంటే సరదాగా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నాన్న దగ్గర కూర్చొని నాన్నతో పలకరించుంటే, నా కొడుకు ఎమ్మెల్యే, నా దగ్గరికి ఎంతమంది వచ్చారా అని అదొక హ్యాపీగా ఫీల్ అవుతాడు మా నాన్న అని అనుకునేవాడు. 5 సంవత్సరాలు కూడా నాన్న ఉంటే బాగుంది అన్న ఫీల్ ఇప్పటికీ సార్. నాకు చాలా బాధపడేవాడు సార్. 5 years కూడా ఎమ్మెల్యే అయింది, కానీ నాన్న లేని చాలా ఇబ్బంది పడుతుంది సార్. అది ఇప్పుడు కానీ సరే అంటే అంత ప్రయోజకుడు అయ్యాం, ఎమ్మెల్యే అయ్యాం, మళ్ళీ మొన్న ఓడిపోయినప్పుడు నాన్న అంటే చూడలేదు సార్. అది ఎవరెవరినో ఎమ్మెల్యేలు అయితే వీళ్ళందరూ నా వాళ్ళు అనుకున్నాడు మా నాన్న. కొడుకు ఎమ్మెల్యే టైంకి నాన్న లేడు సార్. అంటే మా దురదృష్టం అంతే. అదే సార్. అంటే ఏజ్ రీత్యా చనిపోయారు సార్, లేకపోతే ఎలాగ అసలు? అంటే నాన్న కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి సార్, కొంచెం లివర్ అది ప్రాబ్లం వచ్చి. అంటే మాకు ముందే చెప్పారు డాక్టర్లు 3 years ఉంటారు, ఎందుకంటే ఎక్కువ ఉంటారు అని చెప్పి ముందుగానే చెప్పడం జరిగింది సార్. ఇంకా 3 years ఉండేసరికి మేము ముందుగానే ప్రిపేర్ అయ్యాం, బాధపడ్డాం చాలా. ఇప్పుడు సర్పంచ్గా ఉన్నప్పుడు మీరు సర్పంచ్గా నెగ్గిన తర్వాత, ఆ తర్వాత ఇంట్లో మీ మదర్ సర్పంచ్, ఆ తర్వాత మళ్ళీ మీ మిస్సెస్ ఏమో ఎంపీటీసీ, మీరు ఎంపీపీగా పోటీ, రాజకీయంగా ఎదుగుతున్నప్పుడు ఎప్పుడైనా మాట్లాడారా సార్ మీ ఫాదర్ తోటి? లేదు సార్. ఎమ్మెల్యే అనేది మాకు ఎప్పుడు అనుకోలేదు సార్. మేము కూడా ఎమ్మెల్యే స్థాయికి వెళ్తామని కానీ అది మాకు అనుకోలేదు. సర్పంచ్ ఎంపీటీసీలు ఎలా వెళ్తామని అనుకున్నప్పుడు ఎంతసేపు నాన్న ఆ డ్రైన్ చేయించరా, లేకపోతే ఈ రోడ్ వేయించరా, ఇది చేయించు, ఆ పెన్షన్ ఇప్పించు, వాళ్ళతో మాట్లాడి ఈ డైరెక్షనే తప్ప మేము ఇంకా ఎదుగుతామనే ఒక ఆలోచన మాకు రాలేదు. అది లేదు మాకు. మీరు ఎమ్మెల్యే ఊహ అనేది మీకు లేదు, కానీ మీరు ఎమ్మెల్యే అయ్యారంటే ఎవరి వల్ల అంటే ఏం చెప్తారు సార్? మిమ్మల్ని మీరు గుర్తుంచుకునే వ్యక్తులు ఎవరంటే ఏం చెప్తారు సార్? 2 వ్యక్తులు కానీ 3 వ్యక్తులు ఎవరంటే ఏం చెప్తారు? అంటే మెయిన్ బేస్ అన్నయ్య సార్, ఫస్ట్ జగన్నాథ్. మరి ఎమ్మెల్యే అయ్యానంటే ఈరోజు జగనన్న. వీరిద్దరూ లేకపోతే ఉమా గణేష్ లేడు. అంటే మెయిన్ మా తల్లిదండ్రులు సార్. మెయిన్ మా ఫాదర్ మదర్ మెయిన్ ఫస్ట్ నుంచి
మరి రాజకీయంగా ఇంట్లో ఊళ్ళో మున్సిపల్గా ఉండి మాకు గౌరవం అది దక్కిందంటే మా ఫాదర్ వల్ల సార్ మనంతా కూడా. మా మదరు ఆ ఆలోచన మా మదర్ వాళ్ళ ఫాదర్ కూడా ఊళ్ళో అంటే ఒకే ఊరు సార్ ఇద్దరిది, అమ్మది నాన్నది కూడా ఆ ఊరే. దాని మీద కొంచెం పలుకుబడిగా పెద్ద కుటుంబంగా మెయిన్ అతనితో ఉంటుంది సార్ మాకు. అంటే మీరు రాజకీయాల్లో రావాలనే ఆలోచన అయితే కుటుంబంలో తల్లిదండ్రుల నుంచి వచ్చింది. అవును సార్. రాజకీయాల్లో మీరు సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన క్రమం మాత్రం ఫస్ట్ మీ బ్రదర్ పూరి జగన్నాథ్, 2 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అవును సార్. వీళ్ళిద్దరిని ఎప్పుడు మర్చిపోలేని పరిస్థితి. సార్ సమస్య లేదు సార్. అంతేగా సార్. ఏమైనా గుర్తున్నాయి వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం రాజకీయాల్లో అడుగుపెట్టినప్పుడు, అటు మీ అన్నయ్య చెప్పిన మాటలు కానీ, ఇటు జగన్ గారు చెప్పిన మాటలు కానీ ఏమైనా గుర్తున్నాయి సార్ మీకు? అంటే గుర్తుంటే సార్, అంటే అన్నయ్య కూడా అంటే పొలిటికల్ అంటే అసలు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు సార్ అన్నయ్యకి. నేను ఇలాగా టికెట్ ఇచ్చిందారు చెప్పాను, ఇలాగా ఇచ్చారని చేస్తామని చెప్పినప్పుడు చెయ్యరా చెప్పన్నారు తప్ప అంతగా ఇన్వాల్వ్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉంటుంది సార్ పాలిటిక్స్. ఇంట్రెస్ట్ లేకపోయినా ఏదో ఒక్క మాట అని చెప్పుంటాడు. అవకాశం వచ్చింది కదా, అందరికీ రాదు అవకాశం, చేసుకోరా బాగా చేస్తామని చెప్పి అన్నారు, మాట అన్నారు. ఎవరు బ్రదర్ అన్నారు. ఆ రోజు ఒకసారి వచ్చారు, ఆ రోజు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారు 2014. తర్వాత నేనే వద్దాను, నాకు ఇంక నీకు దీనికి సెట్ కాదు ఇది, నేనేదో ఇంక ఎలాగ దిగాను పాలిటిక్స్ చేస్తున్నాను కనుక నువ్వు అక్కడ చూడు కానీ ఇటు రానవసరం లేదని చెప్పాను. పూరి జగన్నాథ్ ఎప్పుడు మళ్ళీ ఆ తర్వాత మీకు వచ్చి ప్రచారం చేయలేదు సార్? 2014 వచ్చారు సార్. తర్వాత నేనే వద్దాను సార్ ఎందుకని. 2019లో అన్నయ్య వచ్చాడు సార్. ఇక్కడ ఉందండి కౌంటింగ్ రోజు, ఇక్కడే ఉన్నాడు అన్నయ్య కూడా. కౌంటింగ్ రోజు ఇక్కడే మన హోటల్లో దసపల్లలో ఉన్నాం సార్. ఆయన కూడా హ్యాపీ ఆ రోజు. అంటే ఊహించండి మేము అందరు కూడా, ఎమ్మెల్యేగా గెలుస్తాడు మా తమ్ముడు గెలిచాడు అనేది అన్నయ్యకి మా తమ్ముడికి ఇంకా ఇంట్లో అందరికీ మా మిస్సెస్ అందరూ చుట్టూ పిల్లలు అందరికీ హ్యాపీగా సార్. అంటే అనుకుంది కదా సార్ ఇది. అంటే ఆల్రెడీ 2014లో ఓడిపోయాం. 2019లో ఎమ్మెల్యే అయ్యేసరికి ఇక అందరికీ కొంచెం హ్యాపీ కదా అందరు కూడా. చాలా ఏమన్నాడు సార్ అప్పుడు మీ అన్నయ్య? ఏమన్నాడు నెగ్గిన తర్వాత? నెగ్గినట్టు జాస్తి చేసుకోవడం మంచి అవకాశం వచ్చింది, మనం ఫెయిల్ అయ్యో 2014లో, ఇప్పుడు బ్రహ్మాండంగా మంచి మెజార్టీ గెలిచింది, గవర్నమెంట్ వస్తుంది కనుక మంచి నెక్స్ట్ కూడా మీ ఫ్యూచర్లో బాగుండేలాగా ప్రజలతో జాగ్రత్తగా చేసుకొని కార్యక్రమాలు చేసుకొని అందరి దగ్గర మంచి అనిపించుకొని చెప్పి మాట చెప్పిస్తారు అంతే. అందరి దగ్గర మంచి నాయకుడు అనిపించుకోఅనేది మీ అన్నయ్య గారు. తర్వాత ఒకవేళ 19లో మీరు నెగ్గకుండా ఓడిపోయి ఉంటే ఏంటి సార్ పరిస్థితి? మళ్ళీ రెండోసారి ఓడిపోయి ఉంటే మళ్ళీ సేమ్ సార్ తిరుగుతాం సార్. మళ్ళీ జగన్ అన్న టికెట్ ఇస్తే 2024లో చేద్దాం, లేదంటే లేదు. కానీ వదలం కదా సార్ ఇటువతలే. కానీ ఎందుకంటే ఒకటే సార్ మేము అనుకుంది, జగనన్నతో చివరి వరకు గడపాలనేది ఉండాలనేది ఇంకా మేము డిసైడ్ అయ్యాం సార్. ఇంకా ఎందుకంటే జగనన్న మాకు టికెట్ ఇవ్వడం చాలా గొప్ప సార్. ఎందుకు ఇవ్వాలి అసలు? మాకు నాతో పాటు చాలామంది సీనియర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కాదు నాకు ఇవ్వడం అంటే చాలా ఇది సార్. ఆయన్ని ఇప్పుడు జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను సార్ ఆయన జగనన్న. ఒకనొక సందర్భంలో నాకు ఆయన దేవుడు అని కూడా మీరు అన్నట్టున్నారు. అవును సార్, అవును సార్. నాకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రత్యక్ష దేవుడు సార్. అంటే చెప్పాలండి సార్, ఎలాగంటే రాజకీయంగా కాకుండా ఆర్థికంగా నాకు చాలా హెల్ప్ చేశారు సార్ జగన్ గారు. ఎందుకంటే నేను చాలా ఇబ్బంది పడుతున్న టైంలో కూడా ఎమ్మెల్యే టైంలోనే నాకు ఆర్థికంగా ఎవరు చేయరు సార్, చేశారు. అందుకని ఇక ఒక పక్క రాజకీయ భిక్ష పెట్టి ఒక పక్క ఏమో ఆర్థికంగా నిలబెట్టి చేశారంటే నిజంగా ఎందుకు ఇంకా ఎమ్మెల్యే ఉండే అప్పులు పోలు అయిపోయారు సార్. ఏంటి పరిస్థితి? అప్పులు అంటే మరి ఉందా సార్ ఆ టైంలో? 19 ఎలక్షన్స్లో అయినా ఎన్ని ఎకరాలు అమ్మారు? 19లో కదా, 2014లో 10 ఎకరాలు మంది ఉంటాయి సార్. 10 ఎకరాలు తీసాం అక్కడ. తర్వాత 2019లో కూడా కొన్ని ఉన్నాయి సార్. ఇంకెందుకు చెప్పుకుంటే ఎంత ఎంత ఎన్ని అప్పులు అయి ఉంటాయి సార్? చాలా ఎక్కువ ఉన్నాయి సార్, ఇంకెందుకు చెప్పలేం. ఇంకా ఇప్పటికైనా అప్పులు తీరాయా లేదా? ఇంకా లేదు, ఉన్నాయి సార్, కంటిన్యూ అవుతున్నాయి అన్నీ. ఫస్ట్ టైం 2019లో ఎమ్మెల్యేగా నెగ్గారు. ఆ కాగితం ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యే అనేది మీకు డిక్లరేషన్ ఫామ్ ఉంటుందో, మీకు డిక్లరేషన్ ఫార్మ్ ఇచ్చేప్పుడు ఏమనిపించేది సార్ ఎమ్మెల్యేగా చూసుకునేది? సార్ ఇప్పటికీ కూడా చూస్తుంటా సార్, నేను ప్రమాణ స్వీకారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసింది అసలు అంటే ఊహించుకోలేమాట. అంటే ఆ స్టేజ్కి అండి యాక్చువల్గా అంటే ఎవరెవరన్నా చూసేవాళ్ళం, మేమందరం కూడా టీవీలో చూసేవాళ్ళం, మనమే డైరెక్ట్గా అక్కడ మా ప్రమాణ స్వీకారం చేస్తున్నామంటే చాలా అసలు టాప్ సార్ అది. అంటే ఎవరిని చూసేవాళ్ళు మనం, మా పక్కన ఆ పక్కన ఈ పక్కన మనోడు చూస్తున్నాడు అని చెప్పి టీవీలో. గుర్తుందా సార్ మీకు ఆ డిక్లరేషన్ ఫామ్ తీసుకున్నప్పుడు? తీసుకుంది సార్. ఇప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి మీరు తీసుకుంటుంటారు కదా, మీ పక్కన అప్పుడు మీ బ్రదర్ వీళ్ళందరూ ఉన్నారా? నైట్ 2 గంటలకి ఎప్పుడో సార్, 3 గంటలకు ఎప్పుడు ఇచ్చారు నాకు ఏయూలోనే 3 గంటలకు ఎప్పుడు ఇచ్చారు సార్. ఆ టైంలో ఇంకా మాకు అది అంటే యాక్చువల్గా సార్ మేము అనుకుంది కదా సార్, ఇది ఆ డిక్లరేషన్ ఫామ్ తీసుకుంటామని, ఎలక్ట్ అయ్యి ఎమ్మెల్యే స్థాయికి వెళ్తాం అనేది ఇంకా గెస్ చేయలేకపోయాం.
3 గంటలకి తీసుకునేసరికి అప్పటికే స్టేట్ అంతా కూడా మన జగనన్న ముఖ్యమంత్రి అనేది ఇంకా డిసైడ్ అయిపోయింది అది అప్పటికే. మా అందరూ కూడా ఫ్రెండ్స్ కానీ మొత్తం కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వచ్చి ఇంకా లోపలికి అందరూ వచ్చి చాలా బీభత్సం. అంటే ఇంకా అదొక ఆనందం అంట. ఇంకా అది ఇంక నేను ఇక్కడి నుంచి గెలిచిన తర్వాత మా ఊరు వెళ్తుంటే మా నియోజకవర్గం స్టార్టింగ్ నుంచి సెట్టిపాలెం ఉంటుంది. అక్కడి నుంచి ఇంక ఊరేగింపుగా జనాలంతా కూడా భారీ ఎత్తున మా ఇంటి వరకు కూడా సుమారుగా 15 కిలోమీటర్లు. ఎన్ని గంటలకు సార్ అది? మార్నింగ్ వెళ్ళాను సార్, మార్నింగ్ 6కి వెళ్ళాను. ఇక్కడ 2 గంటలు 3 గంటలు తీసుకున్నాం. ఇక్కడే 3 అవర్స్ ఇక్కడ ఉన్న నాయకులందరితో కూడా గడిపి 6 గంటలకి బయలుదేరి అక్కడికి వెళ్ళాం. రాత్రంతో నిద్రలేదు? ఇంకా లేదు, పడుకోలేదు సార్. ఆనందం కూడా ఆ టైంలో చాలా 25,000 మెజారిటీ తీసుకున్న ఆనందం ఎలా అనిపించింది సార్? ఫస్ట్ మీరు ఊర్లోకి అడుగుపెట్టినప్పుడు ప్రజలందరూ ఏ విధంగా, అంటే అంత భారీ స్థాయిలో మీకు ప్రతి ఊర్లోనూ స్వాగతం పలకడం కానీ ఏమనిపించింది సార్ ఎమ్మెల్యే అయిన తర్వాత? అంటే మేము కూడా ఎలక్షన్ ముందే ఊహించాం సార్. అంటే ఈ ప్రజాదరణ అంతా కూడా జగనన్న ఎలాగైనా ముఖ్యమంత్రి చేయాలని చెప్పి కాన్సెప్ట్తో అందరూ ఉన్నారు సార్. ఆ కాన్సెప్ట్తో గ్యారంటీగా మనల్ని గెలిపిస్తారనే నమ్మకం మనకుంది. దానికి తోడు వేల మంది సార్ మనకి జనాలు ఏ మీటింగ్ పెట్టినా సరే, నేను వెళ్ళినా సరే ప్రతి గ్రామంలో కూడా మొత్తం అందరూ ఎక్కువ మెజారిటీ అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేవారు. అంటే మాకు పాజిటివ్ వేవ్స్ అప్పుడే తెలిసిపోయినాయి. ఎప్పుడైతే మనకి గెలిచిన తర్వాత కూడా ఇంకా అది అందరూ కూడా ఎవరు నిద్రపోలేదు. ఎందుకంటే సాయంత్రం మనకి ఈ కౌంటింగ్ ఎప్పటికప్పుడు వస్తుంది కదా, మనం ఎప్పుడు వస్తామని నచ్చిపోవటం చెప్పి జనం అంతా కూడా వెయిటింగ్ అందరూ కూడా. ఆ రోజు మర్చిపోలేని రోజు సార్ అది. నడుచుకొని ఎవరి కాళ్ళు జనాలు కొట్టు పైకి లేపి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి లోపలికి అడుగు పెడుతున్నప్పుడు ఏమనిపించింది సార్? సరే, అదొక పెద్ద ప్రపంచం. అది ఎప్పుడు చూడలేదు. అది టీవీలో చూసాం, ఎప్పుడు చూడలేదు. లోపలికి వెళ్ళేసరికి అదొక భలే ఉంది సార్. లోపల అంత ప్రశాంతంగా అబ్బా సూపర్ సార్. అది ఏంటో అర్థం కాలేని పరిస్థితి అంతా కూడా. అంటే మేము టీవీలో చూడడం తప్ప ఇంకేం లేదు కదా. ఒక ప్రమాణ స్వీకారం చేయించేసరికి అదొక భయంతో అదొక చేయాలి కదా అదంతా కూడా. నర్సీపట్నం ఎమ్మెల్యేగా అని మీరు ప్రమాణ స్వీకారం చేయడం అనేది అసలు మర్చిపోలేదు సార్. ఆ వీడియోస్ అన్నీ ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాం. ఫస్ట్ గెలిచినప్పుడు ఆ ఊరేగింపు అది కానీ ప్రమాణ స్వీకారం కానీ ఎన్ని ఎపిసోడ్స్ అన్నీ కూడా గుర్తుండిపోతాయి సార్. ఆ రోజు మీ పక్కనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఆయన ప్రమాణ స్వీకారం ఫస్ట్, అష్టక్రమంలో మీది రావడం తర్వాత, అలా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో మీరందరూ 150 మంది సీట్లో కూర్చోవడం ఎలా అనిపించింది సార్? అందరూ జగన్మోహన్ రెడ్డి గారితో మీరు అసెంబ్లీలో అడుగు పెట్టడం సార్, అది నిజంగా కళ్ళ కూడా అనుకోలేదు సార్ మేము. అది అంటే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే, మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి రావడం అది జగనన్న దయ వల్ల అంటాను గ్యారెంటీ. ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్, ఓన్లీ జగన్ గారి దయ వల్ల నేను గెలిచాను. ఇప్పుడు కూడా 3 సార్లు టికెట్ ఇచ్చినా, ఒకసారి గెలిచినా, ఏదైనా ఆయన వల్ల ఇది ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే జగన్ గారి దయ వల్ల. రేపు ఫ్యూచర్లో కూడా ఆయనతో పాటు ఉంటాం సార్. అంటే మీరన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే 5 ఇయర్స్ కూడా ప్రతిదీ కూడా సార్, ఏదైతే మనం చెప్పామో ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో ప్రతిదీ కూడా చేసాం మనం. అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లో జగన్ గారు చెప్పారు చేస్తున్నారని ప్రతి ఉంది. కాకపోతే 2024లో ఓడిపోవడానికి కారణం ఇప్పుడు కూడా మాకు తెలియట్లేదు. మీరు ఎమ్మెల్యేగా ఉండి అయ్యన్న పాత్రుడి మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని వచ్చే విమర్శలకు ఏం చెప్తారు సార్ మీరు? ఏ కక్ష సాధింపు ఏం లేదు సార్, మేము చేయలేదు ఆయన మీద ఏం చేయలేదు సార్. ఆయన ఒక్కొక్కసారి వాళ్ళ తాలూకా గొడవలు అయ్యింది సార్. అంటే మనకు సంబంధం లేని, అంటే పర్సనల్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి సార్. ఆ డిస్ప్యూట్లో అక్కడ పోలీసులు వెళ్ళారు ఇంటికి. వెళ్ళినప్పుడు ఆయనే నోరు జారాడు, పోలీసులు మా ఇంటికి వస్తారని. అంటే అక్కడ గొడవ అవుతుంది ఆయనకి, సన్యాసిపత్రి గారికి గొడవ అవుతున్నప్పుడు పోలీసులు వెళ్ళారు గొడవ పెద్ద అవ్వకుండా చూడడానికి. మీరెవరు మా ఇంటికి రావడానికి, గుడ్డలు కూడా తీసుకొడతాను పోలీసులు ఈ విధంగా. అంటే పోలీసులు గుడ్డలు తీసుకొడతాను కేసులు పెడతారు కదండి, కేసులు పెట్టారు. మళ్ళీ ఆయనేమో యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకొని మళ్ళీ అభిత్ సెంటర్ అని ఒక సెంటర్ ఉంది, అక్కడేమో మళ్ళీ స్పీచ్ ఇచ్చాడు, పరిగెట్టించి కొడుతున్న పోలీసులని. మళ్ళీ ఈ విధంగానే మళ్ళీ కేసు పెట్టారు. ఆయన తెచ్చుకుంది తప్ప ఆయన మీద కక్షాదింపు ఏమీ లేదు సార్. ఆయన నోరు జరగడం వల్ల వచ్చేది తప్ప ఎక్కడ కూడా అయింది. అంటే మీరు అయ్యన్న పాత్రుడి మీద డజన్కి పైగా కేసులు పెట్టించారంటారు, వాస్తవం లేదా సార్? ఇది లేదు సార్, అవన్నీ కూడా ఆయన తెచ్చుకున్నాయి. ఎక్కడ కూడా ఒక మున్సిపల్ ఆఫీస్ ఉంది సార్, మున్సిపల్ కమిషనర్, మహిళా కమిషనర్ ఆవిడ్ని కూడా తిట్టారు. మహిళా కమిషనర్ని, ఒక ప్రభుత్వ అధికారిని తిట్టాడు. ఆయన తిడితే కేసు పెట్టారు, పోలీసులు తిడితే కేసు పెట్టారు. అన్నీ ఆయన తెచ్చుకునే తప్ప అక్షాదింపు ఏం లేదు సార్, ఎక్కడ కూడా ఎవరు ఏం చేయలేదు.
ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని చెప్పి ఆయన ఇంటి గోడని పడగొట్టే ప్రయత్నం చేయడం, అదంతా వివాదాస్పదం అయింది కదా సార్. మరి ఆ విషయంలో మీ పాత్ర లేదా? లేదు సార్. యాక్చువల్లీ సార్ అది ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 5:30 ఎప్పుడైంది సార్ ఇది. ఆ రోజు 5:30కి నేను మా ఊర్లో ఒక గుడి శంకుస్థాపనకి అని నేను మా మిస్సెస్ బయలుదేరుతాం. రెడీ అయ్యి ఇంట్లోంచి ఇలా వస్తున్నాం. పోలీసులు వచ్చారు. దాదాపు సుమారుగా ఒక 21 మంది పోలీసులు వచ్చారు. వాళ్ళు ఎవరో మాకు తెలియదు, మా ఏరియా వాళ్ళు కాదు. ఎందుకు వచ్చారని చెప్పాడు. అంటే మీ దగ్గర ఉండమన్నారండి. ఎందుకు నా దగ్గర ఎందుకు అన్నాను అంటే, అక్కడ అయినపాత్రి గారి ఇంటి దగ్గర ఏమో గోడ ఏదో అక్రమంగా కట్టారటండి, అది కొట్టడానికి అక్కడ అవుతుంది, ఎపిసోడ్ ఏదో అవుతుంది, అది ఇక్కడ మీ దగ్గర ఉండమన్నారు అన్నారు. ఆయన గోడ కడితే ఎందుకు కొట్టడం అండి, ఏంటి అంటే నా సబ్జెక్ట్ తెలియదు. యాక్చువల్గా గోడ కానీ ఏంటి సబ్జెక్ట్ నాకు తెలియదు. ఎందుకు సార్ అది ఆపండి సార్, అది అలాంటి ఎందుకంటే గోడలే కొట్టడం ఆపండి అంటే, అది మా పరిధి కాదండి, మేము మీ వరకే అన్నారు. మాకు అర్థం కాలేదు అసలు గోడ ఎందుకు కొడుతున్నారు, అసలు కనీసం చిన్న ఇంటిమేషన్ కూడా మాకు తెలియదు ఏం జరిగిందో. నేను మా ఊరు వెళ్ళి వచ్చేంతవరకు కూడా అసలు గోడ ఏంటి అనేది తెలుసుకున్నాను ఆ రోజు. ఇరిగేషన్ వాళ్ళు అసలు ఎందుకు కొడుతున్నారు, ఏమైంది ఏంటి అంటే వివరాలు అప్పుడు సేకరించుకున్నాను నేను. యాక్చువల్లీ నాకు తెలియదు అసలు ఏమైంది. వచ్చిన తర్వాత అసలు ఏంటని తీరా చూస్తే ఒక సెంట్ దగ్గరలో ఏదో మొత్తానికి ఏదో అక్కడ ఇరిగేషన్ సంబంధించిన దగ్గర కట్టర్ అనేది అదే. యాక్చువల్గా అయితే నా నోటీసులు అయితే నాకు తెలియదు, సీఎం గారు కూడా తెలియదు. విజయసాయి రెడ్డి గారు అప్పుడు ఇన్ఛార్జిగా ఇక్కడ ఉత్తరాంధ్రలో వ్యవహరించారు. ఉమ్మడి విశాఖ జిల్లాకి ఇన్ఛార్జిగా వ్యవహరించారు. అయ్యన్ పాత్రుడు గారి మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగా విజయసాయి రెడ్డి గారు పోలీసులను పంపించారు అంటారు. వాస్తవమైన సార్ ఏం జరిగింది అసలు? విజయసాయి రెడ్డి గారు తెలుసా తెలియదు అసలు? నేను అది చెప్పేది ఏంటంటే నాకు తెలియదు, ఫస్ట్ సీఎం గారు తెలియదు, ఇంకంతే. మరి ఎవరికి తెలిసా నేను చెప్పలేను. నాకు 5:30కి తెలిస్తే పోలీసులు వచ్చే వరకు మా ఇంటి దగ్గర తెలియదు అక్కడ ఏం జరుగుతుందో. అలాగే మరి సీఎం గారి దృష్టికి మీరు వెళ్తే ఆయన ఏమన్నారు సార్? మరి తర్వాత మీరు తీసుకెళ్లారా ఇలాగా? మరి తెలియకుండా అంటే అక్కడ జరిగింది సిచ్యువేషన్ ఇప్పుడు మీకు చెప్పలేను, కానీ నేను 100% చెప్తున్నాను, సీఎం గారికి అయితే తెలియదు ఇది, ఈ గోడ సంగతి అన్నది జగన్ గారికి అసలు తెలియదు. మీరు మాట్లాడారా సార్ తర్వాత ఇష్యూ గురించి? వెళ్ళారా సీఎం గారి దగ్గరికి? తెలిసి మాట్లాడాను. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న మీకు తెలియకుండా మీ ప్రత్యర్థి మీద పోలీసులు దాడి చేయడం అంటే పోలీసులు వెళ్ళి ఆ ఇంటి గోడ కూల్చే ప్రయత్నం చేయడం అంటే కనీసం ఇన్ఫర్మేషన్ లేకపోతే మీరు అడగలేదా అసలు? దాని మీద ఎవరిని అడగలేదా? ముందు ఇన్ఛార్జిని మీరు అడుగుంటారుగా. అసలు అడగడానికి లేదు సార్, ఆల్రెడీ అయిపోయింది కదా ఎపిసోడ్ అంతా. తర్వాత అడుగుంటారుగా. నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా ఈ ఇష్యూని తీసుకొచ్చేది అది పొలిటికల్ గా డ్యామేజ్ అయ్యేది మీకే కదా. ఇంకా అడగలేదు కదండి. సీఎం గారు పొలిటికల్ గా డ్యామేజ్ అయ్యేది మీకే కదా. సీఎం గారి దగ్గర మేము మాట్లాడిన సందర్భంలో చూస్తే నాకు తెలిసి అది 1% కూడా తెలియదు, ఆయన నోటీసులో లేదు ఇది నాకు తెలుసు. అంటే ఎవరు చేయించినట్టు సార్ ఇదంతా? అది ఇంక నేను వాళ్ళకి తెలుసు, ఆయన బద్దరికి తెలుసు, ఆయనకి తెలుసు ఎవరు చేయించారు, ఆయన తెలుసు. ఆయన ఎప్పుడైనా మీరు ఇంటర్వ్యూ అడిగినప్పుడు చెప్తే ఆయన చెప్పేస్తారు డైరెక్ట్గా ఎవరు కొట్టించారు. దీని వెనకాల అయితే అసలు ఎమ్మెల్యే ఉమా గణేష్ అయితే లేడు. సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, జగన్ గారికి సంబంధం లేదు, సార్కి కూడా. అయ్యన్ పాత్రుడు వ్యవహారంలో తెర వెనకాల మీకు తెలియని శక్తులే పనిచేసాయి అయితే. ఆ శక్తులు ఎవరంటే ఏం చెప్తారు సార్? అయితే ఇప్పుడు ఎప్పుడైనా రేపు అయ్యన్ పాత్రుడు గారిని మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎవరండి మీకు గోడ కొట్టే ప్రయత్నం ఎవరు చేశారని చెప్పేస్తారా? అంటే ఆయన చాలాసార్లు అన్నాడు. ఆయన ఏమని సాయిరెడ్డి గారి గురించి చెప్పాడు, చాలాసార్లు సాయిరెడ్డి గారి గురించి విమర్శించాడు ఆయన. అంటే సాయిరెడ్డి గారు చేయించారు అనుకోవాలి ఇదంతా. మరి ఆయన చెప్పింది మీరు అంటే మరి నేనైతే అందుకంటున్నాను, నేను ఎవరి పేరు చెప్పను నేను, కానీ సంబంధం అయితే మాత్రం 100% చెప్పగలను. నాకు కానీ జగన్ గారికి కానీ ఈ విషయంలో సంబంధం అయితే మాత్రం చెప్తాను నేను. సరే సో మీరేమో అయ్యన్ పాత్రుడితోటి ప్రతి విషయంలో డి అంటే డి. ఆయనేమో ఒకప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఆయన నియోజకవర్గంలో సర్పంచ్గా ఉన్నారు. ఆ తర్వాత ఎదిగే క్రమంలో మీరు ఇంచుమించుగా ఆయనకు దూరమై మీరు వేరే పార్టీలో చేరారు. ఆయన ఆ పార్టీలోనే ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో. ఈ డి అంటే డి ఎందుకు సార్? వ్యక్తిగత వైరం వరకు వెళ్ళేంత పరిస్థితి ఎందుకు వచ్చింది సార్? ఎందుకు వచ్చిందంటే సార్, అంటే మా నాయకుడిని తిడితే మేము ఊరుకుంటాం కదా సార్, ఊరుకోం కదా మేము. తిట్టడం అంటే బూతులు కూడా తిట్టడం అంటే చాలా ఇబ్బంది కదా సార్. అందుకే మేము కూడా స్టార్ట్ చేసాం. మా నాయకుడిని బూతులు తిట్టినప్పుడు మేము ఎందుకు ఆగాలని చెప్పి మేము కూడా తిట్టేవాళ్ళం, మేము ఊరుకోం. అంటే ఆయన తిట్టినేమో, ఆయన పెద్ద లీడర్ కనుక స్టేట్ అంతా తెలియదు, కానీ మేము తిడతాం. ఎందుకంటే మా నాయకుడిని తిడితే మేము ఎందుకు ఊరుకోవాలని చెప్పి మేము కూడా తిట్టేవాళ్ళం, తప్పలేదండి. ఎందుకంటే ఆయన నోరు మీకు తెలియదే ఉంది, ఆయన కేసులు కానీ నోరు జరగడం వల్లే అంటే ఆయన వల్లే తప్ప ఏం లేదు సార్. ఆయన ఈ బూతుల సంస్కృతి ఎప్పుడు అవుతుంది అంటారు? అయ్యన్ పాత్రుడు గారు ఆపితే మేము ఆపేస్తాం. రెండోది సార్, మీకు ఒకవైపునేమో ఉత్తరాంధ్రకి ఫస్ట్ వైవి సుబ్బారెడ్డి గారు ఇన్ఛార్జ్, ఆ తర్వాత విజయసాయి రెడ్డి గారు వచ్చారు, ఆ తర్వాత ఏమో మళ్ళీ వైవి సుబ్బారెడ్డి గారు వచ్చారు.
ఇన్ఛార్జీల తీరు మీద చాలా విమర్శలు వచ్చాయి. అంటే మీతో ఎలా ఉండేది సార్? ఇన్ఛార్జీలు మీకు వ్యవహారం ఎలా ఉండేది మీ రూరల్కి వచ్చేటప్పుడు? అంటే సార్ ఇప్పుడు ఎవరో ఒకరు ఉండాలి కదా సార్. ఎవరో లేకపోతే మనం డైరెక్ట్గా నేరుగా జగన్ గారి దగ్గరికి ప్రతి విషయం తేలాం కదా. ఎవరో ఒకరు ఇన్ఛార్జ్ ఉండాలి కంపల్సరీ. దానివల్ల నష్టం అంటే మాత్రం కరెక్ట్ కాదు సార్. అది ఎవరో ఒకరు ఉండాలి కదా. మేము చెప్పుకోవాలి తిన్నగప్పుడు జగన్ గారి దగ్గరికి వెళ్ళలేము, అంటే వెళ్ళొచ్చు, ప్రతి విషయం కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా. ఎందుకంటే ప్రజల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు మంత్రులు ఉండగా వాళ్ళందరినీ డమ్మీలు చేసి ఒక ఇన్ఛార్జిని నియమించారు. సామంత రాజ్యాన్ని ఏర్పాటు చేసినట్టుగా ఒక్కొక్క ఏరియాని సామంత రాజుల కింద ఏర్పాటు చేసి వాళ్ళకు వదిలేశారు. దానివల్లే పార్టీకి ఈ విధమైన నష్టం ఏర్పడింది అనేది పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన చాలామంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వాళ్ళు విమర్శలు సార్. ఏం చెప్తారు సార్? అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు కాదు కదండి. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు ఏది అవసరమైనా డైరెక్ట్గా సీఎం గారి దగ్గరికి వెళ్ళి కూర్చుండేవాడిని. 10 నిమిషాలు కూర్చోండి, చూసేవారు, పక్కన ఎవరు ఉంటే వాళ్ళకి అప్పచెప్పి చేసేవారు. ఎక్కడ మాకు నువ్వు అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు అక్కడికి వెళ్ళు, వాళ్ళతోనే తీసుకురా, వాళ్ళతోనే చెప్పు అనేది ఎక్కడా లేదు సార్ మాకు. అంటే బయటికి వెళ్ళే వాళ్ళు ఏదో చెప్పాలి కనుక చెప్పుండొచ్చు తప్ప నా విషయంలో అక్కడ కూడా మా నచ్చిపట్నం విషయంలో కానీ ఏదైనా ఏ విషయమైనా సరే సార్ దగ్గరికి వెళ్తే కంపల్సరీగా డైరెక్ట్గా కూర్చోబెట్టి మాట్లాడేవారు. ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేవారు. నేనే కాదు, ఎమ్మెల్యేలు అందరినీ కూడా కూర్చోబెట్టేవారు. ఎమ్మెల్యేలకు అసలు అపాయింట్మెంట్లు దొరికివి కాదు. అది కరెక్ట్ కాదు సార్. మేము చెప్తున్నాం కదా, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎట్టి బస్సులు కూడా ప్రతి విషయంలో కూడా క్లియర్గా అసెంబ్లీ ఉన్న టైంలో అయితే ప్రతి ఒక్కరు కూడా రోజు కలటమే. అసెంబ్లీ లేనప్పుడు కూడా మన అపాయింట్మెంట్ తీసుకోవడం, మనాడు ఇచ్చేవారు, కూర్చోవడం, మాట్లాడుకోవడం చేసేవారు. అంటే నిన్నగాక మొన్న ఎప్పుడు ఈ మధ్యనే చూశాను సార్, సాయిరెడ్డి గారు ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత కోటరీ వల్ల జాగ్రత్తగా ఉండాలి, జగన్ గారి చుట్టూ సరైన వ్యక్తులు లేరు, కోటరీ ఆయన్ని ఓడటం కారణం అవుతుంది అని ఒక విమర్శలు చేయడం జరిగింది. ఏం చెప్తారు సార్ దానికి? మరి సరే అవ్వండి. అంటే ఇప్పుడు క్వార్టరీ అంటే ఇప్పుడు సపోజు అంటే ఉదాహరణ చెప్పాలి సార్. ఇప్పుడు నేను ఉన్నాను సార్, నేను ఎమ్మెల్యే స్థాయిలో మనం చేసాను, ఇప్పుడు లేదు. నాకు చుట్టూ ఒక 10 మందో 20 మందో అంటే బాగా క్లోజ్ అయిన వాళ్ళు ఉంటారు. దాని క్వార్టరీ అంటే మనం ఏం చేయలేము సార్. అంటే వాళ్ళు దాటుకుని వెళ్ళే పరిస్థితి ఉండట్లేదు, క్వార్టరీని దాటి సీఎం గారి దగ్గర వరకు వెళ్ళే పరిస్థితి లేదనేది చాలామంది అభియోగం. అదేం లేదు సార్. అది ఇప్పుడు నేనే ఉదాహరణ చెప్తున్నాను కదా సార్. అది క్వార్టరీ అనేది కరెక్ట్ కదా సార్. నేనైతే డైరెక్ట్గా నేరుగా అపాయింట్మెంట్ అడిగితే ఇచ్చేవారు, వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు. డైరెక్ట్గా మధ్యవర్తి ఎప్పుడూ లేదు సార్ మాకు. మా పార్టీలోని జగన్ గారితో నేను ఎవరికో చెప్పి ఈ విషయం ఇది చేయించండి, మీరు వెళ్ళి చెప్పండి అనేది ఎక్కడ లేదు. డైరెక్ట్ యాక్సెస్సే. మరి ఇన్ఛార్జ్లు ఉండేవారు కదా సార్. ఇన్ఛార్జ్లు అనేది బాగా సార్. అది అంటే ఏదో మరీ ప్రతిదీ చిన్న చిన్న విషయాలు ఇక్కడ జిల్లాల ఈ విషయాలన్నీ కూడా ఇన్ఛార్జ్లు చూసుకుంటారు సార్. పెద్ద విషయాలన్నీ కూడా డైరెక్ట్గా సార్ దగ్గరికి, జగన్ సార్ దగ్గర. మీకు ఎటువంటి ఇబ్బందులు రాలేదు సార్ ఎప్పుడు? అసలు మీ నియోజకవర్గ సమస్యలు చెప్పడంలో, సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడంలో కానీ, లేదంటే కనుక ఇన్ఛార్జీల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం కానీ ఎప్పుడు ఇబ్బందులు రాలేదు సార్? అసలు ఇబ్బంది ఏం లేదు సార్, నాకు ఏం ఇబ్బంది రాలేదు సార్. నర్సీపట్నం ఎమ్మెల్యేగా 19 నుంచి 24 మధ్యలో ఏం చేశారు మీరు అంటే ఏం చెప్తారు సార్ సమాధానం? చాలా సార్, చాలా చేసాం సార్. డెవలప్మెంట్ అయింది కూడా. మేము అడిగింది ఏంటంటే ఆ రోజు జగన్ గారు బహిరంగ సభకు వచ్చారు. ఫస్ట్ అసలు మెయిన్ ముందు మీకు చెప్పాల్సింది ఏంటంటే 2019 ఎన్నికల ప్రచార సంకారం సార్ ముందు నర్సీపట్నం స్టార్ట్ చేశారు సార్. ఫస్ట్ ఎన్నికల సంకారం గుంటూరు జిల్లా స్టార్ట్ అనుకున్నారు, అది పోస్ట్ పోన్ అయింది. ఎందుకో మొత్తం క్యాన్సిల్ అయింది. ఫస్ట్ ఎన్నికల ప్రచారం మా నర్సీపట్నం స్టార్ట్ చేశారు. ఆ సభలో అడిగాను, అన్న మాకు కొన్ని కోరికలు ఉన్నాయి, తీర్చాలి మీరని చెప్పన్నారు. ఫస్ట్ అక్కడ మాకు నర్సీపట్నం మున్సిపాలిటీ ఉంది సార్. మున్సిపాలిటీలో సుమారుగా పక్కనే మాకు యలమంచిలి కూడా మున్సిపాలిటీ గ్రేడ్ 3, 2 గ్రేడ్ 3లే. అక్కడికంటే మాకు 20% ఎక్కువ ఇంటి పనులు ఉన్నాయి సార్. దానికంటే ఎక్కువ ఉన్నాయి. అది ఇంకా హైవేలో ఉంది, పెద్దది ఉంది. దానికంటే 20 రెట్లు ఎక్కువ ఉందన్న. ఇక్కడ మాకు ట్యాక్స్లు కట్టలేక చాలా ఇబ్బంది పడిపోతున్నారు. కొన్ని సుమారుగా అంటే 60,000 కుటుంబాలు ఉన్నాయి సార్. ఇక్కడ 60,000 జనాభా ఉన్నారు. మరి ఇదంతా కూడా తగ్గించాలని చెప్పి ఆ రోజు మేము అడగడం జరిగింది. అడిగితే 1 ఇయర్లోనే 25% తగ్గించారు సార్. దానికి ఆ రోజు దానికి మన మంత్రిగా మన బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు సార్. బొత్స సత్యనారాయణ గారి ద్వారా ఫైల్ అది చేసి బ్రహ్మాండంగా 25% తగ్గించారంటే చాలా గ్రేట్ సార్. అసలు ట్యాక్స్లు పెంచుతారు తప్ప తగ్గించరు. మాకు ఫస్ట్ మేము అడిగింది అదే, 20% అసలు చరిత్రలో ఎక్కడా లేదు, అది తగ్గించారు సార్. ఇంకోటి కూడా అడిగాను సార్ ఈరోజు అదే సభలో, అన్న మాకు ఇక్కడ మన నర్సీపట్నంలో 150 పడకల హాస్పిటల్ ఉంది. ఏదైనా ప్రమాదం జరిగితే సీరియస్ అయితే ఇక్కడ నుంచి నర్సీపట్నం నుంచి వైజాగ్ తీసుకెళ్ళాలంటే పేషెంట్ని 2 గంటలు పడుతుంది. ఈ మధ్యలో చాలామంది చచ్చిపోతున్నారు. మాకు మంచి హాస్పిటల్, ఇక్కడ పెద్ద హాస్పిటల్ కావాలని చెప్పి అడిగాం సార్. నిజంగా మేము అడిగిన తర్వాత మాకు మెడికల్ కాలేజ్ సుమారుగా 600 పడకల హాస్పిటల్ సార్, సుమారుగా 500 కోట్ల మెడికల్ కాలేజ్ ఇచ్చారు. అది చూస్తే ఈరోజు
ఈ పీపీపీ అని చెప్పి ఆపేశారు ఈ సంవత్సరం నుంచి. లేదంటే ఈ పాటికి మాకు ఈ 2025లో క్లాసులు స్టార్ట్ అయ్యేది, వీళ్ళు పక్కన పడేయడం వల్ల అది ఆగిపోయింది సార్. అది కాకుండా ఇంకేం డెవలప్మెంట్ యాక్టివిటీ చేశారు మీ నియోజకవర్గానికి? ఎన్ని వందల కోట్ల అభివృద్ధి పనులు చేశారంటే ఏం చెప్తారు? అసలు ఏమేమి శాశ్వతమైన పరిష్కారాలు? గోలుగొండ మండలం ఒకటి ఉంది సార్, ఆరిలో రోడ్ అని చెప్పి ఒక 20 km ఉంటుంది సార్. అది ఎప్పటి నుంచో రోడ్ లేదు, మధ్యలో ఈ మన ఫారెస్ట్ పర్మిషన్ లేక రోడ్ ఎక్స్టెండ్ చేయలేని పరిస్థితి. అయ్యన్నపాత్రి గారు మంత్రిగా ఉండి కూడా చేయలేపారు. ఫారెస్ట్ పర్మిషన్ తేవాలంటే 3 కిలోమీటర్ల ఫారెస్ట్ పర్మిషన్, మిగతా అంతా ఆయన ఫారెస్ట్ కూడా చేసినట్టున్నారు కదా? ఫారెస్ట్ కూడా చేశారు, ఫారెస్ట్ చేశారు, ఆర్ఎండ్బి చేశారు. ఆయన అనుకుంటే తేవచ్చు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2.5 సంవత్సరాలు పట్టింది పర్మిషన్ రావడానికి. అంటే ఎమ్మెల్యే కదా 2.5 సంవత్సరాలు పట్టింది. ఆయన మంత్రిగా ఉండి 1 సంవత్సరం తేవచ్చు, కానీ తేలేపాడు ఆయన. నేను పర్మిషన్ తెచ్చి 20 కిలోమీటర్లు సుమారుగా బ్రహ్మాండ 6 రోడ్ అంటారు, ఫారెస్ట్ రోడ్ బ్రహ్మాండం వేసింది సార్, సూపర్ రోడ్. ప్రజలందరూ కూడా చాలా బాగా వేశారు. ఇది ఎప్పటి నుంచో ఉంది. అయ్యన్నపాత్రుడు మంత్రిగా ఉండి కూడా చేయలేకపోయారని చెప్పి ప్రజలందరూ కూడా అప్పుడు చాలామంది కామెంట్లు చేశారు ఆయన్ని. అది బ్రహ్మాండ రోడ్ సార్, అది బాగా చేసాం. అలాగే రోడ్డు వైడనింగ్ నర్సీపట్నంలో కొన్ని వేల మంది మాకు నర్సీపట్నం వస్తుంటారు సార్, ఎక్కువ మంది. ఒక నర్సీపట్నమే కాకుండా ఇటుపక్క ఏజెన్సీ ప్రాంతం నుంచి అంతా కూడా చింతపల్లి నుంచి కొయ్యూరు ఇలా జీకే మీద అందరూ కూడా నర్సీపట్నం వస్తారు. జంక్షన్ లాంటిది నర్సీపట్నం, రోలుగుంట మండలం, పాయకరాబాద్ నియోజకవర్గం, ఇలా చూడండి అందరూ కూడా వస్తారు. దీనికి రోడ్డు వైండింగ్ చేయాలని చెప్పి మేము 100 అడుగులు చేద్దామని చెప్పి అనుకుంటే, తర్వాత వ్యాపారస్తులందరూ కూడా 100 అడుగులు చేయడానికి అవ్వదండి, 90 అడుగులను చేయండి అంటే 90కి మనం పెట్టాం. ఈ 90 అడుగులకి కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం సార్. ఇలాగా అంటే దానికి వాళ్ళ తాలూకా ఎంత పోతుందో మొత్తం ఎస్టిమేషన్ వేయించి మొత్తం డబ్బులు ఇవ్వడానికి అని చెప్పి సారు కూడా ఓకే చేశారు, శాంక్షన్ చేశారు డబ్బులు కూడా. దాన్ని కోర్టు వివాదాలకు తీసుకెళ్లారు, కొంతవరకు చేసాం సార్. 100 అడుగులు స్టార్టింగ్ అబ్బి సెంటర్లో చేసాం, తర్వాత కోర్టుకి అది కొంతమంది వెళ్ళడం, అదంతా అయ్యన్నపాత్రుడిది, అదంతా కుట్ర. అయ్యన్నపాత్రుడు మొత్తం రోడ్డు చేయనివ్వకుండా వాళ్ళందరి చేత ఏం చేయడు సార్, అది ఆగిపోయింది. ఇప్పుడు కనుక సరే అది చేస్తారనుకుంటే అది చేయట్లేదు. 1.5 సంవత్సరం అయింది రోడ్డు. ఇప్పుడు చూస్తే ఎవరన్నా సరే నర్సీపట్నం ప్రజలు ఆ ప్లేస్కి వచ్చేసరికి అమ్మాయి బాగుందిరా అనుకుంటున్నారు, అక్కడికి వెళ్ళేసరికి మొత్తం అంటే బాగా పెరిగింది మా జనాభా అంతా కూడా అక్కడ. ఆ చేయలేని పరిస్థితి, మేము కొంత చేసాం, మిగతా చేయలేని పరిస్థితి. దాంతోపాటు ఓ 30 feet రోడ్ ఒకటి చేసాం సార్ మేము. ఒక పెద్దబొడ్డేపల్లి నుంచి సిటీలోకి, టౌన్లోకి రాకుండా అటుపక్క వేరే థియేటర్ అటుపక్క వెళ్ళడానికి వచ్చేసాం. అది బ్రహ్మాండ రోడ్ సార్, అది మంచి రోడ్ అది కూడా. ఇదే కాకుండా పిఎస్సి మీకు సంబంధించి ఒక కొత్త పిఎస్సి సార్ చీడిగొమ్మల్లో శాంక్షన్ చేసాం. అలాగే మన ఏదైతే ఏరియా హాస్పిటల్ ఉందో అక్కడ 9 కోట్లతో పెద్ద బిల్డింగ్, ఓపీ బిల్డింగ్ పెట్టాం. అలాగే అర్బన్ పిహెచ్సీలు 2 పెట్టాం, అర్బన్లో పిహెచ్సీలు బిల్డింగ్స్ కట్టాం. ఇలాగ చాలా సార్. ఇంకా చెప్పలేముంది, ప్రతి ఊళ్ళో కూడా ఇంకా సచివాలయాలు కానీ ఆర్బీకేలు కానీ ప్రతి ఒక్కటి కూడా. అలాగే మెయిన్ ముఖ్యంగా మాకు మున్సిపాలిటీలో ప్రతి సచివాలయానికి 20 లక్షలు ఇచ్చారు సార్ అప్పుడు. సచివాలయానికి అప్పుడు ఆ టైంలో రోడ్లు కానీ దేనికన్నా డెవలప్మెంట్కి అది మేము 40 లక్షలు తెచ్చుకున్నాం మా నర్సీపట్నానికి. అది నర్సీపట్నం చాలా వార్డుల్లో బ్రహ్మాండంగా మంచి రోడ్లు వేసాం సార్. చాలా అభివృద్ధి పనులు చేశాను నేను అనేది మీరు ప్రతిదీ చెప్తున్నారు. ఇంతలాగా 4 దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉండి ఎన్నోసార్లు ఆయన ఆర్ఎండ్బి మినిస్టర్గా, అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన అయ్యన్నపాత్రుడు గారు నర్సీపట్నానికి మెడికల్ కాలేజీలు తీసుకురావాలి అని అనిపించలేదంటారా ఆయనకి? లేదంటే ఆయన ప్రయత్నం చేయలేదా, లేకపోతే అవకాశం సాధ్యపడలేదంటారా? అంటే తేలేపాడు సార్, అది ఉండాలి సార్, తేవాలని ఒక ఉండాలి ఆయనకి. ఇది అంతసేపు డిగ్రీ కాలేజ్ చెప్తారు, ఐటీ కాలేజ్ ఇలా చెప్తారు తప్ప మెడికల్ కాలేజ్ తేవాలని ఎందుకు లేకపోతున్నారు సార్? ఆయన అంతసేపు చాలా పెద్దగా చెప్తారు. చంద్రబాబు గారు నేను సీనియర్ని, నాకంటే ఎవరు లేడు, తిరగలేదు అని చెప్పుకుంటుంటారు కదా. మరి మెడికల్ కాలేజ్ తేలేపాడు సార్. ఇన్ని 40 సంవత్సరాల నుంచి 40 years ఇండస్ట్రీ అని చెప్తుంటాడు ఆయన. నేనే పెద్ద లీడర్ని అంటాడు. మెడికల్ కాలేజ్ తేలేపాడు సార్ ఆయన. మేము మెడికల్ కాలేజీ అక్కడ అనకాపల్లిలో తెచ్చిన కాలేజీ ఏమైందంటే అది అక్కడ కోర్టు ఏదో వివాదంలో ఉండిపోయింది సార్. ఆ టైంలో సీఎం గారిని అడిగి నేను తెచ్చుకుంటాను సార్. అదంతా కూడా అది బ్రహ్మాండంగా అది అయ్యి ఉంటే ఈరోజు మా ప్రాంతంలో వేల మందికి చాలా ఉపయోగపడేది. అది కూడా ఈ పీపీ పదలో ఈయన అయ్యన్నపాత్రుడు సపోర్ట్ చేసి నాకు తెలిసి ఏంటంటే హాస్పిటల్ కూడా నిజంగా పీపీపీ ఇస్తే ఈయనే తీసుకుంటాడు, ఈయన వ్యాపారం చేస్తాడు మా ఊళ్ళో, మా ఏరియాలో. ఇది అంటే ఇప్పుడు మెడికల్ కాలేజీల మీద మీరేమో ఈ వైఎస్ఆర్సీ తరఫున 17 మెడికల్ కాలేజీలని కూడా పీపీపీ విధానానికి ఇవ్వకూడదండి. అంటే 17 అందులో 5 ఆల్రెడీ ప్రభుత్వ 2 ఏమో ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ పూర్తి అయిపోయాయంటే ఇంకా మిగతా 10 మెడికల్ కాలేజీలను కూడా పీపీపీకి ఇవ్వడానికి ఆల్మోస్ట్ ఆల్ సిద్ధమైపోయింది. మీరు కోటి సంతకాల సేకరణ అన్నారు, దానికోసం ఉద్యమం చేశారు. నర్సీపట్నం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు స్వయంగా, ఆ రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అది కూడా హై డ్రామా నడిచింది. చివరి నిమిషం వరకు జగన్ గారిని రాణిస్తారా లేదా అనేది.
మరి ఈ సందర్భంలో ఇప్పటికి కూడా వాళ్ళు పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు కనిపించట్లేదు కదా సార్. ఒకటే చెప్పారు సార్, జగన్ గారు ఏం చెప్పారంటే ఎవరు తీసుకున్నా 2 నెలల్లో జైల్లో పంపిస్తా ఉన్నారు మీ అధికారులు రాగానే. ఎందుకంటే ఇది ఉచితంగా వైద్యం అందిస్తారు సార్, కొన్ని వేల మందికి ఉచితంగా వైద్యం సార్. వీళ్ళు పీపీపీ ఇచ్చి వ్యాపారం చేసే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు సార్. వీళ్ళు అందుకనే అన్నారు జగన్ గారు, మేము అధికారంలోకి వచ్చిన 2 నెలల తర్వాత ఎవరైతే తీసుకున్నారో దాన్ని వెనక్కి తీసుకుంటాం కాలేజీలని, వాళ్ళని 2 నెలలు జైలు పంపిస్తున్నారు. ఎందుకంటే అది బ్రహ్మాండం సార్, పెద్ద హాస్పిటల్ సార్. సుమారుగా మా ప్రాంతంలోనే 600 పడకలు అంటే ఎక్కడ సార్ అది? మా కేజీస్ ఇవన్నీ తిరగనవసరం లేదు, బ్రహ్మాండం హాస్పిటల్ మా ఏరియా అంతా కూడా. ఎందుకంటే నేను చెప్తున్నా అంటే చాలామంది కొన్ని వందల మంది చనిపోతున్నారు సార్ ఈ జర్నీ. 2 గంటల ప్రయాణం సార్, అంబులెన్స్లు అలా తిరుగుతూ ఉంటాయి నర్సీపట్నం నుంచి వైజాగ్. ఈ మధ్యలో చాలామంది చనిపోతున్నారు నిజంగా హాస్పిటల్ ఉంటే. ఇప్పుడు చాలా 2-3 ఫ్లోర్లు వేశారు అక్కడ. వీళ్ళు సంవత్సరం నుంచి అలా పెట్టారు, కానీ కంప్లీట్ చేసి ఉంటే వాళ్ళకి కూడా పేరు ఉంటుంది కదా, మేము చేసాం చెప్పుకోవచ్చు కదా. వాళ్ళు కూడా జగన్ గారే తెచ్చారు కానీ మేము కంప్లీట్ చేసి చెప్పుకోవచ్చు కదా. ఆ చేయడం వల్ల మా ప్రాంతంలో వేలాది మందికి ఉచితంగా వైద్యం అందుతుంది. కానీ వీళ్ళు ఏంటంటే వ్యాపారం వరకు చేయాలని నాకు తెలిసి ఇందాక చెప్పినట్టు ఇది రాజకీయ కారణాలతోటే మీ నర్సీపట్నం మెడికల్ కాలేజీతో పాటు మిగిలిన 9 మెడికల్ కాలేజీలు ఆగిపోయి అంటారా? అంతే, రాజకీయ కారణాలు అంటే మెయిన్ జగన్ గారి మీద కష్టతో ఆప్ చేశారంటారా? అంటే ఇది వ్యాపారం చేయాలి సార్ వీళ్ళు. నాకు తెలిసి మా కాలేజీ ఆయనే తీసుకుంటాడు, ఎవరన్నా బినామీ పెట్టుకుంటాడు, వ్యాపారం చేస్తాడు. అలాగే 10 కాలేజీలు కూడా వ్యాపారం చేస్తారని నేను అనుకుంటున్నాను, వాళ్ళ తాలూకా వేళ్ళు పెట్టి. దానివల్ల ఏంటంటే వ్యాపార పరంగా డెవలప్ అవ్వడానికి చూస్తున్నాడు తప్ప ఎందుకు పోతాడు. అంతేగాని ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా నాకు ఓట్లేసి కొన్నాళ్ళ పాటు గెలిపించారు, వీళ్ళకి ఏదో సేవ చేద్దాం, ఉచితంగా వైద్యం అందిద్దాం అనేది లేదు ఆయనకి. పీపీపీ సపోర్ట్ చేస్తున్నాడు ఆయన. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దాని అర్థం తెలియదేమో జగన్మోహన్ రెడ్డి గారికి. అది ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది, ప్రైవేట్కి ఇస్తున్నారనేది, తప్పుడు ప్రచారం చేస్తున్నారనేది చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నారు. అదేవిధంగా లోకేష్ గారు అదే మాట చెప్తున్నారు. స్వయంగా దానికి సంబంధించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు కూడా ఆరోపిస్తున్నారు. పీపీపీ విధానం అంటే ఆయన తెలియదేమో అని చెప్తున్నారు. మీరేమంటారు సార్? అంటే యాక్చువల్గా వాళ్ళకి అంటే మభ్యపడడం కదా సార్ ప్రజల్ని. ఇప్పుడు పీపీపీ అని అంటున్నారు, ఎవరికి అప్పు చెప్తారు? వాళ్ళు కన్స్ట్రక్షన్ వాళ్ళే చేస్తారు, డబ్బులు వాళ్ళే. ఓన్లీ పర్యవేక్షణ మాత్రం కేవలం గవర్నమెంట్ది. మరి ఇంత 500 కోట్లు పెట్టి పెట్టుబడి పెట్టి మరి ఫీజులు తీసుకోడు సార్, బెడ్ ఛార్జీలు తీసుకోడా, మరి అలాగే లోపల అక్కడ పేషెంట్కి డబ్బులు వసూలు చేయడా, ఆపరేషన్కి డబ్బులు తీసుకోడా, ఇదంతా కూడా సేమ్. ఇప్పుడు వైజాగ్లో ఏ విధంగా పెద్ద హాస్పిటల్స్ ఉందో సేమ్ అంతే. 500 కోట్లు వాళ్ళకి రావాలి కదా. వాళ్ళకి 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాడు అంటే 250 కోట్లేమో అక్కడేమో బిల్డింగ్స్ పెడతాడు, 250 కోట్లేమో ఈ ఎక్విప్మెంట్ పెడతాడు. మరి డబ్బులు ఎలాగ వస్తాయి సార్? డబ్బులు ఎలా వసూలు చేస్తాడు? ప్రజల మీద కదా వేస్తాడు. సేమ్ ఇక్కడ వైజాగ్లో ఎలాగ ఉందో అలా తీసుకుంటాడు. మెడికల్ కాలేజీలో ఎవరికి కూడా సీట్లకు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కోటా పెట్టారు, ఒక కోటా పెట్టి 12.5 లక్షలు, దాన్ని 25 లక్షలు ఎంతో పెట్టారు. దానికి మేము అది కూడా లేదు, ప్రభుత్వం ఏదైతే కొంత నిర్ణయం ఉందో ఆ రేటు ప్రకారమే ఇవ్వబోతున్నాము 50% సీట్లని, దాంట్లో నిబంధనల ప్రకారంగా మేము నడుచుకోబోతున్నాం అనేది వాళ్ళు చెప్తున్నమాట. అంటే సార్ ఇప్పుడు ఏదైనా సరే ఏదైతే ఇది వచ్చిందో ఉద్యమం చేశాం సార్ మేము దీని మీద, మెడికల్ కాలేజ్ ఉద్యమం, కోటి సంతకాలం, ఇది ప్రజల్లోకి బాగా వెళ్ళింది సార్. ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు తప్పు చేస్తున్నారు టీడీపీ వాళ్ళు అనేది ప్రజలందరూ అన్నారు. దీన్ని ఏదో విధంగా చెప్పాలి, ప్రజలకి ఏదో విధంగా చెప్పాలి, వీళ్ళని మభ్య పెట్టాలనే ఉద్దేశం మీద ఇలా రకరకాలుగా చెప్తున్నారు. కానీ ఫైనల్గా నిజంగా ఈ పీపీపీ ద్వారా ఇస్తే మాత్రం వ్యాపారం రాష్ట్ర వ్యాప్తంగా 10 కాలేజీలు వ్యాపారం చేస్తారు సార్. ఇది కావాలని మభ్య పెడుతున్నారు తప్ప ఇందులో చేసేది ఏం లేదు సార్. ఎట్టి బస్సులో కూడా మళ్ళీ ఇప్పుడు మా కాలేజీ ఉంది, రేపు ఎట్టి బస్సులో కూడా 29లో జగనన్న ముఖ్యమంత్రి అవుతారు సార్. జగనన్న చేతుల మీదుగా అది ఓపెన్ చేస్తాం. మా ప్రాంతంలో ఉన్న వేలాది మందికి ఉచితంగా వైద్యం అందిస్తాం సార్. పీపీపీ విధానంలో కనుక కొనసాగిస్తే మీరు ఏం చేయబోతారు సార్? మీ ఉద్యమ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అది స్టేట్ వైడ్ చేస్తాం సార్. మొన్నే చేసాం బ్రహ్మాండంగా. మీరు అన్నట్టు జగన్ గారు ముందు మా కాలేజీ సందర్శన మాదే పెట్టారు నర్సీపట్నం. అంటే వేలాది మంది సార్, అసలు జనం అసలు కార్యక్రమం సంవత్సరం అయింది వచ్చి ఓడిపోయి. ఆ నర్సీపట్నం చూస్తే మీరు అక్కడి నుంచి వైజాగ్ నుంచి వస్తుంటే ఎందుకు కూడా సబ్బవరం ఎందుకు వస్తుంటే కొన్ని వేల మంది రోడ్ల మీదకి వచ్చి ఎందుకు రావాల్సిన వర్షంతో మళ్ళీ పెద్ద వర్షాల్లో కూడా తడిచి వస్తున్నారంటే అభిమానం ఇంకా అలాగే పెరుగుతుంది తప్ప ఎక్కడ తగ్గట్లేదు సార్ ఆయన మీద. పీపీపీ విధానంలో సామాన్యులకు న్యాయం జరగదంటారు? అసలు జరగదు సార్ ఎట్టి బస్సులు కూడా. అంటే ఏ విధంగా జరగదని మీరు చెప్తారు? అంటే ఇప్పుడు చెప్తున్నాం కదా సార్, 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసి కేవలం గవర్నమెంట్ దాని మీద పర్యవేక్షణ చేస్తుంది. వీళ్ళేమో అక్కడ డాక్టర్ ఫీజు కట్టాలి, ఇవన్నీ చెప్పినట్టు ఇందాక చెప్పినట్టు ప్రతిదీ కూడా ఇప్పుడు దీనికి గవర్నమెంట్ హాస్పిటల్కి దీనికి అది తేడా సార్. అది
ప్రతిదీ కూడా అక్కడ వ్యాపారమే. ప్రతిదీ కూడా ముందు ఫీజు కట్టిన దగ్గర నుంచి మనం ఏదైనా మనం పరీక్షలు చేయాలంటే డబ్బులు కట్టాలి, ఆపరేషన్లు చేయాలంటే డబ్బులు కట్టాలి, అక్కడ ఉండాలంటే బెడ్ ఛార్జీలు డబ్బులు కట్టాలి, ఇవన్నీ కూడా. అదే మన ఇప్పుడు కేజీఎస్లో చూడండి సార్, ఫ్రీగా మందులు ఇస్తారు, ఫ్రీగా వైద్య పరీక్షలు చేస్తారు, ఫ్రీగా ఆపరేషన్లు చేస్తారు. సేమ్ అదే అక్కడే మాకు హాస్పిటల్లో. ఇది కేవలం వీళ్ళు వ్యాపారం చేయడానికి తప్ప ఇది పీపీపీ అని పాటి వ్యాపారం చేస్తారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అందరికీ కూడా పాడేరులో కూడా ఒక మెడికల్ కాలేజీలు తీసుకురాబోతున్నారు. ఈ లోపున నర్సీపట్నం, పాడేరు ఈ 2 మెడికల్ కాలేజీలు ఉపయోగపడేవంటారా సార్? ఈ మొత్తం ఈ 2 జిల్లాలకి మొత్తం ఏజెన్సీకి బ్రహ్మాండంగా సార్, చాలా బ్రహ్మాండంగా సార్. అంటే యాక్చువల్ చెప్పాలి సార్, ఇప్పుడు ఇది మన కేజీహెచ్ ఉంది సార్ వైజాగ్లో, సుమారుగా 100 సంవత్సరాల క్రితం కట్టిన హాస్పిటల్ అది. అప్పటి నుంచి కూడా సుమారుగా ఎక్కడా లేవు సార్, ఒక కేజీహెచ్ తప్ప మన ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కడా లేవు. ఇప్పుడు ఈ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాని అనకాపల్లి జిల్లా ఒకటి చేశారు, పాడేరు జిల్లా ఒకటి చేశారు. అక్కడో హాస్పిటల్ ఇచ్చారు, ఇక్కడో హాస్పిటల్ ఇచ్చారు. అంటే ఎంత బ్రహ్మాండంగా, అంటే ప్రజలకి చేరువుగా ఉచితంగా వైద్యం అందించాలని కాన్సెప్ట్ జగన్ గారికి వచ్చింది సార్. ఏజెన్సీలు అయితే మరీ దారుణంగా సార్, వాళ్ళందరూ వెళ్ళాలంటే ఎక్కడికో వెళ్ళాలంటే హాస్పిటల్కి ఎక్కడికి వెళ్తారు సార్? ఇప్పుడు పాడేరులో పెట్టడం వల్ల ఎంతో ఉపయోగం సార్ వాళ్ళకి, అలాగే మాకు ఎంతో ఉపయోగం. అంటే ఇది చాలా మంచి కార్యక్రమం చేస్తే వీళ్ళు దాన్ని కొనసాగించకుండా ఈ పీపీపీ చేసి వ్యాపారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. అంటే మీరు ఇంత అభివృద్ధి చేసిన 2024లో మూడోసారి మీరు వరుసగా మీరు పోటీ చేసినప్పుడు ఎందుకు మిమ్మల్ని ప్రజలు గెలిపించలేకపోయారు సార్? ఎప్పుడు సార్? 24 మొన్న 24లో అంటే చెప్తాం కదా సార్, అది హామీలు సార్, రకరకాల హామీలు, ఆచరణ సాధ్యంగా హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఒక హామీలు కూడా ఏదో 2-3 ఇచ్చారు తప్ప మిగతా అవి కూడా ఇచ్చిన హామీలు కూడా ఏమీ లేదు, అందరికీ లేదు. ఇచ్చామంటున్నారు, ఏమీ లేదు. రైతు భరోసా అన్నారు, అందరూ ఎవరికి ఇచ్చారో ఎవరికి ఇచ్చారో తెలియట్లేదు. అంటే మిమ్మల్ని ఎందుకు ఓడించారంటే ఏం చెప్తారు మీరు? ప్రజలు ఓడించారంటే ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదు సార్. మా గ్రామాల్లో వెళ్తే ప్రతి ఒక్కరు కూడా మీకు ఓట్లు వేసాం, మీ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీకు ఓట్లు వేసాం, ఎందుకు ఓడిపోయారు తెలియదు అంటారు. అది మాకు ఎందుకు ఓడిపోయాం ఆ దేవుడికే తెలియాలి. మాకు అంతా ఏం మ్యాజిక్ ఏంటో మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అది కూడా ప్రతి ఒక్కరు కూడా వేసామంటారు, మరి ఎందుకు, మరి ఆ దేవుడికే తెలియాలి ఏంటో ఏం జరిగిందో. ఇప్పుడు కూడా 2019లో చూస్తే వైఎస్ఆర్సీపీకి 151 స్థానాలతోటి రికార్డు స్థాయి మెజారిటీ, రికార్డు స్థాయిలో అధికారంలోకి వచ్చింది. కట్ చేస్తే 24 వచ్చేటికి 11కి పడిపోయింది. 2019 ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చారో జగన్ గారు 99% హామీలు నెరవేర్చారు సార్. ఒక్క 1% ఏదో మిస్ అయి ఉండొచ్చు. ప్రజలకు ఎక్కడ మేము డోకా లేదు సార్. ప్రతి ఒక్కరు కూడా నేరుగా ప్రతి ఒక్కరు కూడా పథకాలు అంది, ఎక్కడ మధ్యవర్తులు లేకుండా అంత బ్రహ్మాండంగా చేసి మేము చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాం, ప్రజలందరూ కూడా చేస్తారని. మరి ఎందుకు ఏ మ్యాజిక్, ఇప్పుడు చెప్తాం కదా సార్, ఏ మ్యాజిక్ జరిగిందో దేవుడికి తెలియాలి. 11 సీట్లు వచ్చాయంటే దేవుడికి తెలియాలి ఏ మ్యాజిక్ అని. అందుకని ఏ గ్రామం మంది మీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళేమో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు అనేది ఒక ఆరోపణ చేస్తున్నారు. అదే సార్ అంటాను నేను, దేవుడికే తెలియాలంటే ఏం జరిగిందో మ్యాజిక్. మీరేం చేస్తారు? మీ ఆరోపణ ఏంటి అంటే చెప్తున్నా సార్, అది జరిగిందనేది మనం ఆధారాలు లేవు సార్. అందుకని మేము ఏమంటున్నామంటే అందరూ వేసామంటున్నారు, ఎలా ఓడిపోయామో మాకు అర్థం కావట్లే ఇప్పటికి కూడా. ఎందుకంటే ఎవరికి కూడా మేము ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఇచ్చాం పథకాలు. ఎవరు కూడా ఆయన మాకు పథకం ఇవ్వలేదని కానీ, మేము గ్రామాల్లో పర్యటన చేసినప్పుడు మాకు ఎందుకు ఇవ్వలేదు ఈ పథకం, మాకు ఎందుకు ఇవ్వలేదు పెన్షన్ అనేది ఎవరు లేడు. ఎందుకంటే అందరికీ ఇస్తాం. అంటే మీ పార్టీకి సంబంధించిన ఓడిపోయిన నేతలేమో వాలంటీర్ వ్యవస్థ మాకు బాగా దెబ్బేసింది, వాలంటీర్ వ్యవస్థ వల్ల కార్యకర్తలు అందరూ కూడా నిస్తేజం అయిపోయారు. అంటే వాలంటీర్ వ్యవస్థ వల్ల మనం ఓడిపోయాం అనేది కరెక్ట్ కాదు సార్. అది ఎందుకంటే వాళ్ళు అన్నది ఏంటంటే నాయకులకి ప్రజలకి మధ్య కట్ అయింది మాత్రం కరెక్టే. ఎందుకంటే వాలంటీర్లు డైరెక్ట్గా అంటే మన దాని కాన్సెప్ట్ ఏంటంటే ప్రజలందరూ కూడా నేరుగా ప్రతి ఒక్కరు కూడా అందాలనేది జగన్ గారి తల్లికి ఉద్దేశం. అది దానివల్ల కొంత ఇబ్బంది వచ్చింది, నాయకులకి ప్రజలకి మధ్యలో గ్యాప్ వచ్చింది, అది మాత్రం గ్యారెంటీ. ఎందుకంటే దాన్ని రేపు చూడాలి అది ఏం చేస్తారనేది, రేపు రాబోయే రోజుల్లో చూద్దాం అసలు. దానికి రెండోది ఇంకోటి సార్, 2024లో ఎలక్షన్స్కి వెళ్ళే ముందు ఓడిపోతామని ఏదైనా ఎప్పుడు అనిపించలేదు సార్ మీకు ఎవరికి? మా సిద్ధం సభలు చూస్తే అసలు ఒకదాని మించి ఒకదాని ఉంటాయి సార్. సిద్ధం సభలు అసలు ఎక్కడా లేదు సార్, అదిరిపోద్ది. అంటే ఇంకా చాలా బ్రహ్మాండంగా మేము అసలు ఎక్కడ మేము అనుకోలేదు ఈ విధమైన వాటం ఉంటుంది. అంటే అదే చెప్తాం, ఇప్పటికీ మ్యాజిక్ మరి ఏం జరిగింది ఇప్పటికీ మాకు తెలియట్లేదు అంటున్నాం. దాని గురించి మాకు ప్రాబ్లం లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏమైనా దాని మీద విశ్లేషించుకున్నారా సార్? ఏదైనప్పుడు కూడా మళ్ళీ మనం ప్రజల మధ్య ఉందాం, ప్రజల తరపున పోరాటాలు చేద్దాం, ప్రజా సంస్థల మీద చేద్దాం అనేది చెప్పారు. ఇంకా దాని మీద మేము సంవత్సరం నుంచి కూడా ప్రతి కార్యక్రమం కూడా జనాల దగ్గరికి వెళ్తున్నాం సార్. కూటమి మరో 15 ఏళ్ళు అధికారంలో ఉంటుందనేమో పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు.
పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కలే అనేది సాయిరెడ్డి గారు అంటున్నారు. ఏం చెప్తారు సార్? సార్ ఏం లేదు సార్, ఎట్టి బస్సులు కూడా రేపు 2029లో ఎవరి తరం కాదు సార్. కూటమి కాదు, ఇంకెవరు వచ్చినా సరే, ఎంతమంది కలిసినా సరే రేపు జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారు ఎట్టి బస్సులో. ఎందుకంటే ఇప్పటికే వ్యతిరేకత వచ్చింది సార్. ఇప్పుడు 2019లో జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత మాకు తెలిసింది సార్, అంటే ఇలా ఓటమి చెందామని. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు ఆల్రెడీ 6 నెలల తర్వాత స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల తర్వాత ప్రజల్లో అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఈ పండగ చూస్తే ప్రతి ఒక్కరు కూడా, ఇంతకుముందు అయితే జగన్ గారు ఉన్నప్పుడు పండగకి డబ్బులు ఏదో రూపంలో పడి, రైతులకు పడి, ప్రతి సంవత్సరం కూడా ప్రతి 4 నెలలకు 5 నెలలకు ఏదో రూపాయలు పడి, ఈ సంవత్సరంన్నరలో ప్రజలందరూ కూడా ఒక్కసారి ఎంక్వైరీ చేస్తే, మీరే ఎంక్వైరీ చేస్తే గ్రామాల్లో ప్రజలందరూ కూడా తిడుతున్నారు. సంవత్సరం నుంచి 6 నెలల తర్వాతే స్టార్ట్ అయిపోయింది ఇది. సూపర్ 6 ఏమో చాలా సూపర్ హిట్ అయింది, పథకాలన్నింటినీ కూడా 100% మేము అమలు చేస్తున్నాం అనేదేమో చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో చెప్తున్నారు సార్. మరి ఎక్కడ సార్ అది? నిరుద్యోగ భృతి 3000 అన్నారు, సుమారుగా 18 ఎవరికి ఇవ్వలేదు. అలాగే 1500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు ప్రతి నెల, ఇప్పటికి వచ్చేవాలేదు. అలాగే 50 సంవత్సరాల పెన్షన్ అన్నారు, ఇప్పటికి వచ్చేవాలేదు. 50 సంవత్సరాలకి పెన్షన్ అన్నారు, ఇప్పటికి వచ్చేవాలేదు ఎవరికి. ఆ ఇచ్చిన తల్లికి 100 ఇచ్చారంటే ఎంతమందికి ఇచ్చారో తెలియదు లెక్క. జగన్ గారు ఇలా బటన్ నొక్కితే సచివాలయం వైజు అమ్మఒడి ఎంత వచ్చిందో తెలిసింది మాకు. ఇలా బటన్ నొక్కిన వెంటనే సచివాలయంలో ఎంతమందికి వచ్చిందని. ఇప్పుడు తల్లికి 100 మా నియోజకవర్గంలో ఎంతకి ఇచ్చారో ఎవరికి తెలియదు. అందరికి ఇస్తా అన్నారు, ఎవరికి ఇచ్చారు డేటా అదే కదా సార్. ఇప్పుడు అదే బటన్ ఆయన కూడా నొక్కినట్టే కదా. నొక్కారు, కానీ ఎవరికి ఇచ్చారు తెలియట్లేదు. మా దగ్గర డేటా ఉండేది ఇంతకుముందు, తల్లికి అమ్మఒడి ఇంకా ఈ సచివాలయంలో ఎంతమందికి ఇచ్చాం అని ఉంది. ఇప్పుడు చెప్పండి ఒక్కరికి లేదు. అదేదో రైతు భరోసా అన్నారు, అది మన అదేదో పథకం పెట్టారు. మేము రైతు భరోసా బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఎంతమందికి రైతులకు పడ్డాయో, ఎంతమందికి పడలేదో అసలు డేటా లేదు, ఏమీ లేదు, ఏంటి తెలియదు. ఇది ఇచ్చామని చెప్పుకుంటున్నారు. ఇవ్వాల్సినవి ఏమి చాలా ఉన్నాయి. ఇప్పుడు రేపు అందరూ కూడా రేపు ప్రజలుగా వాళ్ళు మెయిన్ ముఖ్యంగా వాళ్ళ గ్రామాలు తిరిగితే ప్రజలే తిరుగుబాటు చేస్తారు సార్. రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషన్ అయిన అంశం మీ నియోజకవర్గంలో జరిగింది. మొట్టమొదటి కరోనా సమయంలో డాక్టర్ సుధాకర్ గారిని వెంటాడి వేధించారనేది పెద్ద ఎత్తున ఎస్టాబ్లిష్ అయింది. అది కావాలని చెప్తాం కదా సార్, అది పొలిటికల్గా డాక్టర్ గారిని ఉపయోగించుకునేలా చేశారు తప్ప ఏం లేదు సార్. మాకు ఐదు పద్ధతి కావాలని చేసింది అంతా కూడా ఏం లేదు. అదంతా కూడా అదొక పార్టీ కింద ఆ రోజు చూపించారు. అది దాన్ని ఇప్పటికి కూడా జనాలు నమ్ముతున్నారు కదా సార్. ఇప్పుడు కూడా అదే విషయాన్ని నమ్ముతున్నారు కదా జనాలు. నమ్ముతున్నారంటే మా ఏరియాలో తెలుసు మాకు అందరూ కూడా ఏం జరిగిందో ఏంటనేది. అక్కడంతా ఏం లేదు, క్రియేట్ చేసేది అంతా కూడా. అప్పుడు లాస్ట్ టైం అప్పుడు జరిగినప్పుడు కూడా నేను క్లియర్గా వీడియోలతో సహా నేను రిలీజ్ చేశాను టీవీలకి, మన ప్రెస్కి. అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది కూడా అప్పుడు ఆ టైంలో దాని మీద కూడా కేసులు జరిగినాయి ఎన్ని. ఏదో నేను కూడా చూశాను, ఏదో గుర్తుంది సార్, నాకు కూడా ఒక ఇష్యూ గుర్తుంది. ఎందుకంటే ఆయన ఏదో హాస్పిటల్లో డ్యూటీ ఎగ్గొట్టారు, ఆయన ఆపరేషన్ చేయాల్సిన సమయంలో ఆపరేషన్ చేయకుండా వెళ్ళిపోయారు బయటికి. దాని మీద కేసు కూడా నమోదైంది. ఎవరో హాస్పిటల్ పాలైపోయారు, చనిపోయారు, ఏదో మొత్తం మీద అదే పెద్ద ఇష్యూ అయిందని చెప్పి కూడా విన్నాను. అప్పుడు హాస్పిటల్లోని 6 గర్భిణీలు సార్, 6 కూడా డేట్ ఇచ్చారు, ఉన్నారు వాళ్ళందరూ. ఆ టైంలో ఈయన చేయలేదు. దానివల్ల ఆ రోజు పెద్ద ఇష్యూ అయింది సార్. వెంటనే నేను అనకాపల్లి నుంచి వేరే డాక్టర్ని తీసుకొచ్చి అప్పటికప్పుడు నేను చేయించాను సార్. అప్పుడు ఏదైనా ఆ ఇష్యూలో అంటే డాక్టర్ సుధాకర్ గారి ఇష్యూలో మీరైతే అది ఒక విధంగా ఇప్పటికీ కూడా ప్రజలు నమ్మే విధంగానే ఉంది. ఏదైనా ఆయన వేధించారు, వెంటాడారు అనేది ఒక వర్గంలో అయితే అలా బలంగా ముద్రపడిపోయింది సార్. మీకు క్లియర్గా ఇంకోటి అడుగుతాం సార్. మీరు అధికారంలో కోల్పోయిన తర్వాత ఈ మెడికల్ కాలేజీ పక్కన ఏదో భూమి ఏదో మీ పేరు మీద ఉందంటే మీకు సంబంధించింది ఏదో ఉంది అనేది టీడీపీ ఆరోపిస్తుంది. ఏం చెప్తారు సార్? ఏదో మీకు ఏదో భూమి ఉందంట, మెడికల్ కాలేజీ పక్కన ఆనుకుని ఉంది. ఎక్కడా లేదు సార్. అది ఆ భూమి కూడా పట్టాలు ఇచ్చిన భూమి సార్. అది వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళు ఊకున్న తర్వాత మాకు రేట్ ఫిక్స్ చేశారు ఆర్డీవీ గారు. దానికి అందరూ కూడా ఒప్పుకున్న తర్వాత కాలేజీ 52 ఎకరాలు ఎంత ఉంది పక్కనే ల్యాండ్. మాకు ఏం లేదు సార్. నిజంగా మాకు ల్యాండ్ ఉంటే తీసుకోమందండి సార్, ఎంత ఉంటుందో తీసుకోమందండి గవర్నమెంట్. అదేం లేదు సార్. మా ఏరియాలో ఎక్కడ నాకు భూమి ఉందని కానీ ఎక్కడ ఆరోపణలు నాకు రైతు రాలే, ఎక్కడ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు మాకు. రెండోది ఏంటంటే తామరంలో ఏదో భూ వివాదం కూడా ఏదో నడిచినట్టు ఉంది సార్. దానికి సంబంధించిన కూడా ఏదో సంథింగ్ ఏదో కొన్ని సెంట్లు భూమి, విలువైన భూమిని, పోరంబోగు భూమిని ఈయన ఆక్రమించాడని చెప్పేసి కూడా టీడీపీ వాళ్ళు ఆరోపణ చేశారు. లేదు సార్, నాకు సంబంధం లేదు సార్. అది ఏంటి సార్? అది వివాదం ఏంటి? అది ఆల్రెడీ అది వివాదాలు అంటే అది గవర్నమెంట్ ల్యాండ్. అది ఇప్పటికీ కూడా గవర్నమెంట్ ల్యాండ్. అది ఎవరో ఆక్యుపేషన్ చేసాడు కానీ ఏం లేదు.
ఇందులో మా ప్రమేయం కానీ మాది ఏం లేదు, అంతే గవర్నమెంట్ చూసుకుంటుంది అంతే కదా. ఆ ఎంఆర్ఓ గారు సర్వేలు ఉన్నారు కనుక వాళ్ళది, అది మనకు సంబంధం లేదు. ఎందుకు వచ్చింది సార్ మీ పేరు, ఎందుకు వచ్చింది అందులో, ఎందుకు ఇన్వాల్వ్ చేశారు? తెలుగుదేశం పార్టీ మీ మీద ఎందుకు ఆరోపిస్తుంది ఈ విషయంలో? ఏ లేదు సార్, అది మేము కూడా ఎప్పటికప్పుడు మా వాళ్ళు చెప్పాం సార్, అది మాకు సంబంధం లేదు మ్యాటర్. ఏదో ఒక ఇష్యూ చేయాలి, మన మీద ఏదో ఆరోపణ చేయాలి తప్ప అందులో మాకు సంబంధం లేదు మ్యాటర్ సార్. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ అది ఎంఆర్ఓ గారు ఊరుకోరు కదా, గవర్నమెంట్ ల్యాండ్లో ఎవరైనా వెళ్తే ఊరుకుంటారు, అది ఆయనే చూసుకుంటారు కదా, అది మాకు సంబంధం లేదు సార్. అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2 నెలలకో 3 నెలలకో మీ మీద కేసు, ఫస్ట్ కేసు మళ్ళీ. అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసరికి అక్కడ ఆల్రెడీ మనకి ఇసుక యాడ్స్ పెట్టాం కదా సార్, లాస్ట్ టైం మా గవర్నమెంట్లో పెట్టినప్పుడు కొన్ని వేల టన్నులు అక్కడ ఇసుక ఉంది సార్. అది ఇసుక టీడీపీ వాళ్ళు పట్టుకెళ్తున్నట్టుగా మాకు అనిపించింది, వాళ్ళు స్కెచ్ చేసి పట్టుకుపోతున్నారని. దాన్ని మేము వెంటనే చేసి ఇది పట్టుకెళ్ళే ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఇసుకను కాపాడాలనే దాని మీద ఒక ఉద్యమం లాగా స్టార్ట్ చేసిన తర్వాత నిజంగా మేము ఏదైతే అనుమానం పడ్డామో ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత లారీలు వెళ్ళినాయి లోపలికి. అసలు మామూలుగా లోపలికి వెళ్ళాలంటే పర్మిషన్తో వెళ్ళాలి, కంపల్సరీగా డబ్బులు కట్టి వెళ్ళాలి. కడుతుంటే డైరెక్ట్గా మా నాయకులే డైరెక్ట్గా వెళ్ళి పట్టుకొని అక్కడే పట్టుకొని పోలీసులు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చారు, తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత మర్నాడు వెళ్ళేసరికి ఏమైందంటే 2 ఏదైతే తీసుకున్నారో, హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో అవి పంపించారు. ఎందుకు పంపించారని చెప్పి మేము స్టేషన్కి వెళ్ళి అడిగాం. అంటే దానికి పర్మిషన్ ఉందంట అన్నారు. పర్మిషన్ చూపించంటే చూపించలేదు. వాళ్ళు దొంగ ఇసుక పట్టుకోలేదు, వాళ్ళని పట్టుకున్న వాళ్ళని వదిలేశారు సరే కదా. ఎవరైతే మేము పట్టుకోవడానికి వెళ్ళారో మా ముగ్గురు నాయకులు, ఆ ముగ్గురు నాయకుల మీద కేసులు పెట్టేశారు. అంటే ఎంత దారుణం చూడండి అది. దాని మీద మేము పోరాటం చేసాం. దాని మీద అందరూ కూడా కేసు పెట్టారు సార్? కేసు పెట్టారు అందరి మీద. మీ మీద ఏమని పెట్టారు కేసు? అంటే నాది ఏం కాదు, వీళ్ళ ముగ్గురు మీద పెట్టిన తర్వాత మళ్ళీ మేము ఒక చిన్న ఉద్యమంలా చేసాం. దాని మీద ఇసుక మీద ఉద్యమం ఒక 100 మంది వెళ్తే దాని మీద ఒక కేసు మా మీద. అంటే యాక్చువల్గా అంటే నిజంగా అక్కడ పట్టుకున్నారు సార్ వాళ్ళు, కావాలని అధికారులందరూ కూడా ఏకమై అక్కడ ఏం జరగలేదని చెప్పి వీళ్ళ మీదే పెట్టడం చాలా అన్యాయం. దాని మీద మేము కోర్టు కూడా లేదు. నేను కోర్టుకి వెళ్ళినా సరే మళ్ళీ ఏం చేసింది, మళ్ళీ కింద అధికారులని ఎంక్వైరీ చేయమన్నారు కోర్టు. కింద అధికారులు తప్పు చేసింది వీళ్ళే కదా. హైకోర్టు వారు నిజంగా మేము చెప్పినప్పుడు ఎంక్వైరీ చేయమన్నారు. దాని మీద కౌంటర్ వేయలేదు సార్ మళ్ళీ మీరు? వాళ్ళు వేసి వాళ్ళు ఏంటి తెలియదు అన్నట్టుగా లారీలు మాకు తెలియకుండా లోపలికి వెళ్ళిపోయాం. వాళ్ళ దగ్గర స్టేట్మెంట్లు తీసి పరిస్థితి. కేసు అయితే మాకు ఉంది, వీళ్ళది మాత్రం లేదు. మీకు అయ్యన్న పాత్రుడు గారికి మధ్య ఏదో నూకాలమ్మ టెంపుల్ సంబంధించిన వివాదం ఏంటి సార్? అది నూకాల తల్లి టెంపుల్ అంటే సార్ అప్పట్లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2019 ముందు ఓ 10 లక్షల రూపాయలు వాళ్ళ తాలూకా మెంబర్స్ అందరూ కలిపి ఆయన సమక్షంలో 10 లక్షలు కట్టారు. కడితే 40 లక్షలు శాంక్షన్ అవ్వాలి కదా సార్. అది అప్పుడు మనం గవర్నమెంట్ మారిన తర్వాత ఏం చేసామంటే ఆ 40 లక్షలు మనం శాంక్షన్ అయినాయి, టెంపుల్ కట్టారు. అది కూడా చాలా ఎండింగ్కి వచ్చింది. ఈ మధ్యకాలంలో మొత్తం పూర్తి చేశారు. అది కూడా అప్పుడు దాని మీదే మాకు డిస్కషన్ ఏంటంటే అదేం లేదు. ఆయన ఏమంటారంటే ఇది నేనే తెచ్చాను అని ఆయన అంటారు. సరే మీరు తేవడం, మీరు 10 లక్షలు కట్టారు, ఉన్నది మేము గవర్నమెంట్లో జగనన్న ప్రభుత్వంలో డబ్బులు శాంక్షన్ చేసాం, టెండర్ మేమే పిలిచాం అనేది ఆ వివాదం సార్. అది అంతే తప్ప ఏం లేదు. అది కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు ఫైనల్ కూడా వచ్చింది. ఆ క్రెడిట్ ఎవరికి ఇప్పుడు ఇంతకీ? అంటే డబ్బులు అప్పుడు 10 లక్షలు కట్టారు ఆయన, 40 లక్షల రూపాయలు జగన్ గారి ప్రభుత్వంలో వచ్చింది. ప్రజలకి తెలుసు డబ్బులు మనమే కదండి ఇచ్చింది సార్ 40 లక్షలు. ఇంకోటి సార్, నాతవరం మండలంలో పెద్ద ఎత్తున లాటరైటు, అక్రమ మైనింగ్, లాటరైట్ తరలిపోతుంది, అక్రమ మైనింగ్ జరుగుతుంది అనేది మీరు పదే ఆరోపిస్తున్నారు. ఈ 1.5 ఇయర్లో ఎలా ఉంది సార్ అసలు అది? సార్ లాస్ట్ మన జగన్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు లాటరైట్ అప్పుడు కూడా జరిగింది సార్. అప్పుడు కేవలం హైకోర్టు వారి అనుమతితో 3 నెలలు చేశారు. హైకోర్టు వారి అనుమతి, ప్రభుత్వం అంతే కాదు. 3 నెలలు చేస్తేనే ఇదే అయ్యేదే పోతాడు. ఇక్కడ వైశాఖ జిల్లా నాయకులతో పాటు ఈస్ట్ గోదావరి నాయకులందరినీ కూడా తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి పెద్ద రాతంతం చేశాడు. ఇది లాటరైట్ కాదు, బాక్సైట్, కొన్ని లక్షల కోట్లు, వేల కోట్లు జగన్మోహన్ గారు దండేస్తున్నాడు, దోచేస్తున్నాడు అని బోల్డ్ రాతంతం చేశాడు. ఓ 3 నెలలు హైకోర్టు వారి అనుమతులతో చేస్తే ఇప్పుడు ఇదే అయింది పోతాడు. అని సంవత్సరం దాని నుంచి సుమారు ఎంత వచ్చండి సంపాదించింది లాటరైట్ మీద? సుమారుగా 200 కోట్లు, లెక్కలతో సహా చెప్తాను నేను. ఆధారాలు ఉన్నాయి సార్? ఉన్నాయి సార్. అది ఎలా చెప్పగలుగుతారు 200 కోట్లు అని మీరు? ఉన్నాయి సార్. ఇప్పటి వరకు ఎంత తోలేరో తెలిసిపోద్ది మనకు. డైరెక్ట్గా వాళ్ళనే డిపార్ట్మెంట్ని అడిగితే ఎన్ని లక్షల టన్నులు, సుమారుగా నాకు తెలిసి 7 లక్షల టన్నులు ఇప్పుడు తోలేరు సార్. రికార్డెడ్గా ఉంది మా దగ్గర. 7 లక్షల టన్నులు అంటే ఒక్కొక్క టన్ను సుమారుగా 3,725 రూపాయలు అవుతుంది సార్ మాకు తెలిసిన. ఇప్పుడు ఇంకా పెరిగింది అంటున్నారు. మహా అయితే ఖర్చులు 725 రూపాయలు అవుతుంది. 3,000 రూపాయలు సార్. సుమారుగా 7,000 టన్నులు అంటే 7 లక్షల టన్నులు ఇంటూ 3,000 అంటే సుమారుగా 210 కోట్ల రూపాయలు సుమారుగా ఈయన ఆదాయం. 200 కోట్లు తగ్గదు. ఇంకా నేను
ఇంకా నేను రికార్డెడ్గా కావాలంటే నేను మొన్నే ఆర్టీ యాక్ట్లో పెట్టాను సార్, అది వస్తుంది ఈ మధ్య, దాని మీద నేను ప్రెస్ మీట్ పెడతాను. ఇప్పుడు ఆయన దాదాపుగా 4 దశాబ్దాలుగా ఉన్నారు సార్ రాజకీయాల్లో. చూడడానికి మంత్రి పదవి అంటూ లేదు దాదాపుగా. ఆయన ఆర్ఎన్బి చేశారు, అటవీ శాఖ చేశారు, అంతకుముందు పంచాయతీరాజా లేకపోతే ఏదో ఇంకో శాఖ చేశారు, ఇప్పుడు స్పీకర్గా ఉన్నారు. అంత అవసరం ఏంటంటారు ఆయనకి? ఏమి సార్, నువ్వు డబ్బు వస్తుంటే ఏమి సార్, హ్యాపీగా కోట్ల రూపాయలు వస్తుంటే మంచిది కదా ఇంకా ఆయనకి. ఇప్పుడు ఏదో ఇంత ఉంది, నాకు తెలిసి ఆయన దగ్గర 100 కోట్లు ఉంది, అయినప్పుడు కూడా ఇంకా కావాలి కదా ఇంకా ఆయనకి. 100 కోట్లు ఉంది చాలా అనుకోడు కదా, బ్రహ్మాండంగా లాటరేట్ ఉంది, తవ్వుకుంటాడు హ్యాపీగా, బ్రహ్మాండంగా తవ్వుకుంటాడు ఆయన. ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు అంటారా? పట్టించుకోవడానికి సార్ వదిలిస్తుంది ఇంకా అదే ప్రభుత్వం, ఒకలా అందరూ కలిపి ఇంకా. అంటే ఎలాగుంటుందంటే సార్, అది ఆ లాటరేట్ అనేది ఈస్ట్ గోదావరి వరకు మాకు బార్డర్ సార్, అది మా దగ్గర నుంచి వెళ్ళిపోతుంది బయటికి, మా బార్డర్లో ఉంది అది, అక్కడి నుంచి ఈస్ట్ గోదావరి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా స్పీకర్ తవ్వుకుంటున్నాడంటే ఎవరు కాదంటారు, హ్యాపీగా 200 కోట్లు గ్యారంటీగా సంవత్సరంన్నరలో. నిరూపించగలుగుతారు మీరు? నిరూపిస్తాను సార్. దాని మీద ఈ విషయం మీద ఆయన ఎక్కడో ఒకటి మీకు కౌంటర్ ఇస్తారు కంపల్సరీ. ఇవ్వనండి, నేను ఇంకెందుకు మళ్ళీ మీకు ఆర్టీ యాక్ట్లు అడిగా నేనే ప్రెస్ మీట్ ఇస్తాను ఈ మధ్య, ఎంత దోచుకున్నాడు అని క్లియర్ లెక్కలతో సహా చెప్తాను. నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు రోజుకి సుమారుగా 3 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందో లేకపోతే అని చెప్పేశాను. ఇప్పుడు మళ్ళీ క్లియర్గా మీకు చెప్తాను. మళ్ళీ ఆర్టీ యాక్ట్లో వచ్చిన తర్వాత మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నాకు తెలిసి 7 లక్షల టన్ను తక్కువ లేదు సార్, మొన్నటికి 7 లక్షల టన్నులు, టన్ను 3,000 రూపాయలు. ఇదంతా అయ్యన్ పాత్రుడే చేయించాడని మీరు ఎలా అనుకుంటున్నారు? ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది సార్ అదంతా కూడా. నియోజకవర్గం మాది నర్సీపట్నం, తవ్వకం అంతా ఆయనే చేస్తున్నాడు, ఆయనే జరిపిస్తున్నాడు మొత్తం అంతా కూడా. దాని వెనకాల ఇంకెవరైనా ఉన్నారా సార్? అది తెలియదు మరి, ఈయన వెనకాల ఉండడానికి ఏంది, ఈయనే పెద్ద లీడర్ కదా సార్. ఇప్పుడు నేనేం చేశాను అనుకో సార్, నేను నా స్థాయి చెంది, నా వెనకాల ఎవరో ఉంటారు, ఆయన పెద్ద స్థాయి కదా ఆయన. నేను మొన్న ఈ మధ్యనే విన్నాను, ఏదో బలిఘట్టంలో ఎక్కడో అన్నవరం దేవస్థానం సంబంధించి దగ్గర ఒక 2 సర్వే నెంబర్లో దగ్గర 30 ఎకరాలు ఉంటే అది రైతులు సాగు చేసుకునేవారు, దాన్ని అనధికారికంగా ఏదో సంథింగ్ ఏదో ఫ్యాక్టరీ పెడుతున్నారా ఏదో మీరు ఏదో ఆరోపించినట్లు విన్నాను. ఏంటి సార్ అది, ఆ ఇష్యూ ఏంటి అసలు? యాక్చువల్గా సార్ దేవాలయాల భూములు సుమారుగా 100 ఎకరాలు ఉంది సార్ మన నర్సీపట్నంలో. అన్నవరం దేవస్థానం అన్నవరం దేవస్థానం 30 ఎకరాలు ఉంది సార్. మీకు పక్కనేమో ఇంకా 2-3 ఆశ్రమాలు ఉన్నాయి సార్, వాళ్ళకి సంబంధించింది. ఈ 30 ఎకరాలు కూడా ప్రతి 3 సంవత్సరాలకో లేదా సంవత్సరానికో అక్కడ రైతులు ఎవరొకరు పాడుకుంటున్నారు వేలం పట్టలు, ఎంతో కొంత గవర్నమెంట్ కట్టడం, దేవాలయం కట్టడం, అది కూడా అఫీషియల్గానే చేసుకుంటున్నారు. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చాలామంది చేశారు. అది ఆల్రెడీ అది వ్యవసాయ సంబంధించిన ల్యాండ్ సార్ అదంతా కూడా. ఇది జీవో ఏమి ఇచ్చారు సార్, గవర్నమెంట్ ఏమి ఇచ్చిందంటే దేవాలయ భూములన్నీ కూడా ఏదైనా పెట్టుకోవచ్చు అని చెప్పి ఒక జీవో ఇచ్చింది. ఆ జీవోలు ఏముందంటే వ్యవసాయ భూములు కానివని చెప్పించిందన్నమాట. ఏమో బ్రహ్మాండంగా వ్యవసాయ భూములు సార్ 30 ఎకరాలు కూడా. లాస్ట్ 3 ఇయర్స్ కూడా అందులో పంటలు పండినాయి, కాయగూరలు. అలాంటి భూమినేమో ఈ అయిన పత్తిడి, నాకు తెలిసి అయిన పత్తిడి సార్ ఇది, ఎవరో బినామీ పెట్టి సోలార్ పెట్టాడు ఆయన. సోలార్ ఆల్రెడీ మేము వెళ్ళేసరికి మొత్తం ఇంతవరకు కూడా మొత్తం అన్నీ కూడా చేసి ఉన్నాయి. మాకు అర్థం కాలేదు ఇదంతా కూడా. వీళ్ళు డైరెక్ట్గా ఆర్డీఓ గారికి రికమెండేషన్ ఇచ్చాం, కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇచ్చాం, డిఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాం. ఇక్కడ ఎవరో అనధికారికంగా భూములు అసలు చేస్తున్నారు, ఇది చేయడానికి వీల్లేదు అని చెప్పించు. ఈ రోజు కూడా యాక్షన్ అసలు ఏమీ లేదు. అన్నవరం దేవస్థానం పట్టించుకోలేదు సార్, వాళ్ళ భూములు మరి ఎవరికో మరి లేదు, వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది సార్ అది. అన్నవరం దేవస్థానం వాళ్ళు ఎవరు పట్టించుకోలేదా? వాళ్ళు కూడా ఇచ్చాం, వాళ్ళు కూడా పట్టించుకోలేదు, వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది ఇదంతా కూడా. ఏమంటున్నారంటే మాకు జీవో వచ్చింది అంటున్నారు. జీవో దేనికి ఇచ్చింది సార్? వ్యవసాయ భూములు కాని వాటికి ఇచ్చారు జీవో, వాళ్ళు ఇచ్చిన జీవో. అంటే ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెట్టాలని ఏమైనా పెట్టాలని ఒక జీవోయో లేకపోతే అంటే కనుక ప్రత్యేకంగా ఒక అఫీషియల్గా ఒక ఏదో అనౌన్స్మెంట్ లేకపోతే ఏదో ఉంటుంది కదా సార్ అఫీషియల్గా. ఇది అన్అఫీషియల్గా చేస్తున్నట్ట అఫీషియల్గా చేస్తున్నట్ట? అఫీషియల్గా చేస్తున్నారు సీరియల్ కూడా, అఫీషియల్గానే. అధికారులందరూ కూడా ఏకమైపోయారు. స్పీకర్ అనేసరికి దానికి సంబంధించిన కాగితాలు బయటపడతాయి కదా సార్? ఇంకా పడలేదు సార్, అన్నీ తీసుకుంటున్నాం సార్, ఒకటి కూడా అన్నీ తీసుకుంటాం, దాని మీద వెళ్తాం సార్, కోర్టు కూడా వెళ్తాం. గడిచిన 1.5 కాలంగా కూటమి పాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు సార్? ఏం లేదు సార్, ఫెయిల్ అయింది సార్. ఏ విషయంలో ఫెయిల్ అంటే ఏం చెప్తారు సార్? ఇచ్చిన పథకాలు అసలు ఏమీ లేవు కదా సార్, ఎవరికి ప్రామిస్ చేశారు. ప్రజలందరూ కూడా నిజంగా జగన్ గారు బాగా చేశారు, అంతకంటే ఇంకా బాగా చేస్తారని తీసుకున్నారు ప్రజలందరూ కూడా. నిజంగా ఇది బాగా చేస్తారని అనుకున్నారు. ఎవరికి లేవు సార్, ఎవరికి వచ్చినా తెలియట్లేదు, ఏమీ లేదు. ఈరోజు చూస్తే ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి మహిళలందరూ కూడా ఎంతమంది అండి మహిళలు, బ్రహ్మాండంగా చాలామంది మా నియోజకవర్గం సంబంధించి సార్ చెప్పాలంటే ప్రతి మహిళకి కూడా 1500 ఇస్తున్నారు. అంటే 19 సంవత్సరాల నుంచి 59 వరకు సుమారుగా మా నియోజకవర్గంలో 90,000 మంది మహిళలు ఉన్నారు సార్.
వాళ్ళందరూ కూడా 1500 ఇస్తారని చూస్తున్నారు గత 18 నుంచి కూడా ఇవ్వలేదు. ఏమంటారు సార్ రేపు వస్తే గ్రామాలు తిరగనిస్తారు వాళ్ళని. అలాగే 50 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఇస్తున్నారు. సుమారుగా మా నియోజకవర్గంలో 25,000 మంది ఉన్నారు సార్ అర్హులు. 50 సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళందరూ ఊరుకునే ఉంటారు సార్? ఊరుకుంటారా? నిరుద్యోగులకేమో 3,000 అన్నారు ఈ 18 నుంచి వాళ్ళు. వీళ్ళందరూ ఊరుకుంటారా సార్? మొత్తం ఫెయిల్ సార్ వాళ్ళందరూ కూడా. అది ఎక్కడ రేపు గ్రామాలు తిరగమందండి చూద్దాం. ఇల్లు గ్రామాల్లో ఈ పర్యటనలు పెడుతూ ఉంటారు. పెట్టమందండి. ప్రజలందరూ కూడా ఎలాగ వ్యతిరేక వస్తుందో ఎలా తిరుగుబాటు చేస్తారు. ఏపీలో ఏమో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, వైఎస్ఆర్సీపీ నేతల మీద కేసులు పెడుతున్నారు, అక్రమ కేసులన్నీ బనాయిస్తున్నారు అనేది మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు. మీరేమంటారు సార్? పెడుతున్నారు సార్. అందుకే మేము కూడా డిజిటల్ బుక్ తయారు చేసుకుంటున్నాం సార్. మేము కూడా మాకు చెప్పారు ఎవరైతే తప్పుడుగా చేశారో డిజిటల్ బుక్లో 2 ఉంటాయి, మంచి చెడు 2 ఉన్నాయి. ఎవరైతే బాగా చేస్తున్నారో 5 రాసుకుంటున్నాం మేము. ఎవరైతే కావాలని తప్పుడుగా చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చట్ట ప్రకారం రేపు రాబోయే రోజుల్లో జగన్ ముఖ్యమంత్రి అయితే కంపల్సరీగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. మేము రాస్తున్నాం. మా నియోజకవర్గంలో చాలా చేశారు సార్. చాలా కక్షలు హత్యా ప్రయత్నాలు చేశారు, ఇల్లు కూడగొట్టారు, ఇంకా అక్రమంగా కేసులు పెట్టారు, ఇలాంటి చాలా పెట్టారు. అవన్నీ కూడా మేము డిజిటల్ బుక్లో తయారు చేసుకుంటాం. మేము కూడా ఊరుకోం సార్. ఎట్టి బస్సులు కూడా జగన్ ముఖ్యమంత్రి మన్నాడు కూడా కాదు, ఆ రోజే చట్ట ప్రకారం ఎవడైతే మా నియోజకవర్గంలో చేశాడో అందరికి కూడా యాక్షన్ తీసుకుంటాం. అంటే జగన్ .20 చూడబోతున్నారు, కొత్త జగన్ చూడబోతున్నారు అనేది మీరందరూ ప్రచారం చేస్తున్నారు. ప్రజల్లో ఒక భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఉండదా సార్? అంటే ఈ కష్ట సాధింపు చర్యలతోటి రాష్ట్రం వెనకపోతుంది, అభివృద్ధి ముందుకు వెళ్ళదు అనేది అనిపించదా జనాలకు? ఏం అనిపించదు సార్. ఇప్పుడు ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, రేపు మేము అదే ఇబ్బంది అంటే చట్ట ప్రకారం చేస్తాం. అలాగే వీళ్ళగా వెళ్ళాం మేము. అదే జగన్ సార్ కూడా అది చెప్పారు, చట్ట ప్రకారం ఎట్టి బస్సులో కూడా అందరి మీద యాక్షన్ తీసుకుంటాం చెప్తున్నారు. రాష్ట్రంలో అమరావతిని అడ్డుకున్నారు, రాజధాని కాకుండా 3 రాజధానులు అని చెప్పి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. గత 5 ఏళ్ళు తెలుగుదేశం స్లోగన్ ఇదే సార్. మీరేమంటారు సార్? ఇప్పుడు సంవత్సరంన్నర వచ్చింది, అసలు ఎక్కడ స్టార్ట్ చేశారు అది? అప్పుడు అన్నారు, అప్పుడు చేయలేకపోయారు, ఇప్పుడు చేయలేకపోతున్నారు. ఇంకా అదనంగా కొన్ని వేల ఎకరాలు కావాలన్నారు. ఉన్న 1000 ఎకరాలకే వీళ్ళు ఎక్కడ ఏం కనబట్టలేదు. అక్కడ ఇంకా కొత్తగా 1000 ఎకరాలు సేకరించి ఏం చేస్తారో మాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి 5 yearsలో కడతారో ఇంకా 3 years ఉంది. ఇంకా అక్కడ కడతారా కట్టరో ఏం చేస్తారో, అసలు అక్కడ వ్యాపారం చేస్తారా ఏంటో మాకు అర్థం కావట్లేదు. విశాఖపట్నం రాజధాని అని చెప్పి మీరు ఊరించారు. మీరు కూడా పెద్ద ఎత్తున అక్కడ రాజధాని వెల్కమ్ అని చెప్పి పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. మేమేమో మీరు రాజధాని అన్నారు, కానీ మేము విశాఖపట్నం అభివృద్ధి చేస్తున్నాము, ఐటీ పరిశ్రమలు తీసుకురాబోతున్నాము, పెద్ద ఎత్తున టీసీఎస్ రాబోతుంది, ఇన్ఫోసిస్ రాబోతుంది, డేటా సెంటర్ రాబోతుంది గూగుల్ది. దానికి సంబంధించి ఒప్పందాలు కూడా దగ్గర మొన్న సిఐఏ సదస్సులో కూడా వాళ్ళు 10 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు కూడా మీరు చూపించారు. ఇప్పుడు మొన్న దావోస్ వెళ్ళి వస్తే దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతుంది. మీ గవర్నమెంట్ ఎందుకు ఫెయిల్ అయింది సార్? అక్కడ ఈ గవర్నమెంట్ ఎందుకు సక్సెస్ అంటే ఏం చెప్తారు? అక్కడ ఎక్కడ సార్ ఇవి లక్షల ఉద్యోగాలు అంటున్నారు సార్. ఎవరికి ఇచ్చారో తెలియట్లేదు మాకు. ఇప్పుడు కూడా లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. ఎక్కడ ఇచ్చారు? మా ప్రాంతంలో ఎవరికి ఇచ్చారు చెప్పమండి? ఇది అయిపోతుంది. ఎక్కడ చూసినా లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు? ఎవరికి ఇవ్వలేదు. ఇది ఒక ప్రసారం అలాగా. అంటే ఇవన్నీ కూడా ప్రసార మాధ్యమాల్లో అంటే ఇప్పుడు డేటా సెంటర్ రాబోతుండడం కానీ, టీసీఎస్ రాబోతుండడం కానీ, ఇన్ఫోసిస్ ఏర్పాటు అవుతుండడం కానీ ఇవేమీ నిజం కాదంటారా? ఆల్రెడీ అంటే జరుగుతున్నాయి కదా. అంటే ఎంతమందికి ఇస్తారనేది కూడా చెప్పాలి కదా సార్. అది ఎంతమందికి ఇప్పుడు ఎవరికి వస్తుందో తెలియట్లేదు. ఇది ఒక ప్రచారంగా జరుగుతుంది తప్ప వాస్తవాలు అక్కడ ఎక్కడ కనబట్టలేదు మాకు అందరికి కూడా. కావాలని ఏదో ఒక అంటే మాది ప్రచారం అంటే వాళ్ళకి 4-5 ఛానల్స్ ఉంటే అది వెళ్ళిపోతుంది తప్ప ఏం ప్రజలకు చేసింది ఏం శూన్యం సార్. ఏం లేదు. ప్రజలందరూ కూడా కేవలం నాకు తెలిసి రేపు రాబోయే రోజుల్లో విపరీతమైన తిరుగుబాటు ప్రజల్లో వస్తుంది సార్ గ్యారంటీగా. జగన్మోహన్ రెడ్డి గారు చివరి 2 ఏళ్ళలో పాదయాత్ర చేయబోతున్నాను మళ్ళీ అని చెప్పి మొన్న అనౌన్స్మెంట్ చేశారు సార్. మీరేమంటారు? ఆ పాదయాత్రతోటి పార్టీకి ఒక పెద్ద బూస్ట్ వస్తుంది. చాలా పెద్ద సార్. ఎలా ఉండబోతుంది? గతంలో కంటే భారీ ఎత్తున ఉంటుంది సార్. గతంలో 3,600 మందికి వెళ్ళి చేశారు. ఆ టైంలో ఎంత పెద్ద ఎత్తున వచ్చారో అంతకంటే పెద్ద ఎత్తున వస్తారు. ఎప్పుడు అని చూస్తున్నాం సార్. మేమందరూ కూడా పాదయాత్ర ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చూస్తున్నాం. మేము కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అంతకంటే భారీ ఎత్తున వస్తుంది సార్. ఇంకా దాంతోనే ఒక సీఎం అంతే. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు కానీ ప్రజలు కానీ? అంటే ఏం అంటే జగన్ గారి మీద ఒక నమ్మకం ఉంది సార్. ప్రజలందరూ కూడా నమ్మకం, చెప్పాడంటే చేస్తారని ఒక నమ్మకం ఉంది సార్. ఏదైతే ఆ రోజు 2019లో మేము హామీ ఇచ్చామో ఎన్ని కూడా చేసాం. వాళ్ళు 2014లో ఇచ్చిన హామీలు ఒకటి కూడా చేయలేదు. 600 హామీలు ఇచ్చి 60 హామీలు కూడా చేయలేదు సార్. మరి 2014 నుంచి 19 వరకు వాళ్ళు ఇచ్చి 600 హామీలు ఇచ్చి 600 పైగా ఇచ్చి
చేయకపోయినా 24లో వాళ్ళు నమ్మారు కదా సార్ జనాలు. మళ్ళీ ప్రజలు చెప్తాం కదా సార్, ఇది మళ్ళీ రకరకాల ప్రామిస్లు చేసి మరి చేయడం వల్ల ఇప్పుడు కూడా అంతే అదే అంటున్నాను. ఇప్పుడు ఒక 4-5 నెలల్లో వీళ్ళు గ్రామాలు వెళ్తే ప్రజలు తిరుగుబాటు ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది వీళ్ళకి. ఎవరికి ఏం లేని పరిస్థితి. పెద్ద ఎత్తున గ్రామాల్లో కావచ్చు, లేదంటే ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీ మీద, ఆ ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుందంటారు. గ్యారంటీగా సార్, తిరుగుబాటు వస్తుందంటారు ప్రజలు. గ్యారంటీగా వస్తుంది. గ్రామాలు వెళ్ళమన్నాను సార్, ప్రతి ఒక్కరు అడుగుతారు. నేను చెప్తాను కదా, ఉదాహరణకి మా నియోజకవర్గంలో 90,000 మంది మహిళలు ఉన్నారు. సంవత్సరం దాని నుంచి వెయిట్ చేస్తున్నారు, నెలకు 1500 ఇస్తారని, ఇవ్వట్లేదు. వాళ్ళందరూ ఊరుకుంటారు. వాళ్ళు నిరుద్యోగులు ఉన్నారు, 1000 మంది ఉన్నారు మన నియోజకవర్గంలో, వాళ్ళు ఊరుకుంటారా? పెన్షన్ల వాళ్ళు ఊరుకుంటారా? అలాగని చెప్పి తల్లికి వందనం ఎవరికి ఇచ్చారంటే చాలామందికి తల్లికి వందనం ఇవ్వలేదు. అది రైతు భరోసా అది ఉందంటే అది సంబంధించిన రైతులతో వాళ్ళకి ఇవ్వలేదు. గ్యారెంటీగా ఎట్టి బస్సులు కూడా పెద్ద ఎత్తున వస్తుంది సార్. ఇంకోటి సార్, అనకాపల్లి జిల్లాలో ఆర్సిఎల్ఆర్ మెటల్ స్టీల్ ప్లాంట్ రాబోతుంది అంటే అది మీ ప్రభుత్వంలోనే ప్రపోజల్ పెట్టినట్టున్నారో మరి నాకు తెలియదు, కానీ దానికి సంబంధించి కూడా ఒక రూమర్ అయితే వినిపించింది. ఏంటంటే 1,00,000 కోట్ల రూపాయలతోటి ఈ ప్రభుత్వంలో మేము ఏర్పాటు చేయబోతున్నాం అనేది. మొన్న దావోస్ వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఫిబ్రవరిలో స్టార్ట్ చేయబోతున్నాం, ఫిబ్రవరిలో శంకుస్థాపన చేయబోతున్నాం అని చెప్తున్నారు వాళ్ళు. 1,00,000 కోట్ల రూపాయలతో ఒక స్టీల్ ప్లాంట్ రాబోతుంది. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? సరే, అంటే చెప్తాం కదా సార్, వాళ్ళ ప్రచారం ఎక్కువ ఉంది సార్. వాళ్ళు నిజంగా ఎంతవరకు చేస్తారని చూడాలి. ఇంకా సంవత్సరంన్నర అయిపోయింది. ఈ 2 yearsలో ఏం చేస్తారో ఇంకా తెలియదు. వీళ్ళు చేసుకుంటూ వెళ్తామంటున్నారు, శాంక్షన్ చేసామంటున్నారు, పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు, కానీ ఎంతవరకు ఆచరణలో జరుగుతుంది చూడాలి. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒక కార్మికుల్లో ఒక భయాందోళన ఉంది. అంటే మీరు రూరల్ కాబట్టి, సిటీకి సంబంధించిన అంశం కాబట్టి మీకు సంబంధం లేకపోయినా, మీరు ఉమ్మడి విశాఖ జిల్లాలో మీరు ఒక నాయకుడే కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్న కార్మికులందరూ ఆందోళన ఏంటంటే, ఇప్పటికి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేయడం కోసమే ఆర్సిఎల్ఆర్ మెటల్ని ఇదే పక్క జిల్లాలోకి తీసుకొస్తున్నారు. వేలాది ఎకరాల్లో దానికి మైనింగ్కి దానికి పర్మిషన్ ఇప్పించడానికి దానికి ఇప్పటి నుంచే ఎంపీలు ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇక్కడ సొంత గనులు కేటాయించట్లేదు. దానికి సొంత గనులు కావాలనేది అందరూ కోరుతున్నారు. ఇక్కడ సొంత గనులు కేటాయించట్లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ని పాత్ర అయిపోతున్నారు, దాన్ని ప్రైవేట్కి ఇచ్చే విధంగాను దీన్ని ముందుకు తీసుకొచ్చి అనేది కార్మికుల్లో ఆందోళన కనిపిస్తుంది సార్. మీరేమంటారు సార్? మొన్న జరిగిన ఎన్నికల్లో సార్ చాలా నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించారు సార్. ఆ ప్రాంతాల్లో భారీ ఎత్తున నాకు తెలిసి రికార్డెడ్గా మంచి మెజారిటీతో స్టేట్ మొత్తం మెజారిటీ గాజువాకలోనే వచ్చేది. కేవలం వేలాది మంది కుటుంబాల కార్మికులందరూ కూడా ఈరోజు చూస్తే పరిస్థితి సార్. వాళ్ళని అడగండి సార్, ఎంత దారుణంగా ఫెయిల్ అయ్యారంటే ఈ ప్రభుత్వం వాళ్ళు చెప్తారు సార్. నమ్మకంగా ద్రోహం చేయడం అంటారు చూసారా, అలా చేశారు. రేపు రాబోయే రోజుల్లో వాళ్ళందరూ కూడా ఊరుకోరు సార్. కొన్ని వేల మంది కుటుంబాలు సార్, వాళ్ళు చిన్నమంది కాదు, చాలా పెద్ద ఎత్తున ఉంటారు. వాళ్ళందరూ కూడా బుద్ధి చెప్తారు గ్యారంటీగా. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ని పాత్ర వేయడం కోసమే ఈ ఆర్సిఎల్ఆర్ మెటల్ తీసుకొస్తున్నారు అనుకోవాలా ఏంటి సార్? ఏదైనా కార్మికులకి అన్యాయం జరుగుతుంది సార్ అక్కడ, అది తెలుసుకున్నారు వాళ్ళు. ఏదైతే అనుకొని ఓట్లేసి గెలిపించారు వాళ్ళందరూ కూడా ఈరోజు ఏమీ జరగలేని పరిస్థితి. అందుకని ఎట్టి పరిస్థితులు కూడా వాళ్ళందరూ కూడా ఇప్పుడు అడగండి, ఎవరన్నా మీరే ఇలా అడగండి. అసలు కార్మికుల్లో ఎవరైనా ఫేవర్గా ఉన్నారా అని అడగండి. ఎవరు కూడా ఫేవర్గా లేదు, అందరూ కూడా కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నారు అక్కడ కూడా. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఏ విధంగా రాబోయే 3 ఏళ్ళు ఉద్యమం చేయబోతుందంటే ఏం చెప్తారు? ప్రజల్లోకి ఎలా నిలబడబోతున్నారు, ప్రజల్లో ఎలా ఉండబోతున్నారు? సరే, ఇప్పటికే 1.5 yearలో చాలా కార్యక్రమాలు చేశారు సార్. స్థానికంగా ఉన్న కార్యక్రమాలు కానీ, మరి జగన్ గారు మాకు ఇచ్చిన కార్యక్రమాలు కానీ చేశాం సార్. రేపు వచ్చే నెల నుంచి ఫిబ్రవరి నుంచి కూడా ఒక కార్యాచరణ కూడా ఉంటుంది సార్. మాకు ఈ సంవత్సరాల పాటు మాకు ఒక కార్యాచరణ ఉంటుంది. అక్కడి నుంచి నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు మధ్యన ఆగస్ట్ ఎప్పుడు అనుకుంటాను నేను డేట్ పాదయాత్ర ఉంటుంది సార్. ఈ 1.5 yearలో మేము ఇప్పటికే ఈ కమిటీస్ అన్నీ కూడా ఫామ్ చేస్తున్నాం సార్. ఇప్పటికే సుమారుగా రేపు ఉగాది నాటికి కమిటీస్ అన్నీ కూడా స్టేట్ వైడ్ అన్నీ కూడా ఫామ్ అయిపోతాయి. వాళ్ళతో మేము అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేస్తాం. కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే మా నర్సీపట్నం కూడా ఇప్పటికే కార్యక్రమాలన్నీ కూడా చేసాం సార్. బ్రహ్మాండంగా సుమారుగా ఒక 11,000 మంది కమిటీలుగా ఏర్పాటు చేసాం. అవన్నీ కూడా వాళ్ళందరూ వాళ్ళకి స్టేట్ వైడ్ అంతా కూడా ఉగాది నాటికి అందరూ కూడా ఐడి కార్డులు ఇస్తా అన్నారు. ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి కార్యాచరణ స్టార్ట్ అవుతుంది సార్ అందరూ కూడా. ఇంకోటి సార్, అంటే నర్సీపట్నం నుంచి ఏ పార్టీ తరపున వరుసగా అయ్యన్న పాత్రుడి మీద 3 సార్లు పోటీ చేసిన దాఖలాలు అయితే మీ ఎలక్షన్ చరిత్రలో ఎక్కడా లేదు. వరుసగా 3 సార్లు టికెట్ రావడం, అది కూడా వైఎస్ఆర్సీపీలో హేమీలు ఉన్నప్పటికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకే టికెట్ ఇవ్వడం ఏంటి సార్? ఆయన దృష్టిలో అంత బలంగా ఒక బలమైన నాయకుడికి ఎలా ఎదిగారంటే ఏం చెప్తారు? ఎదిగారంటే మేము కష్టపడి పని చేస్తున్నాం సార్, దాన్ని గుర్తించారు.
నాతో పాటు నేను ఒక నాయకుడిగా కాకుండా అందరం కలిసి పనిచేస్తాం. మాతో ఉన్న టీం అంతా కూడా పెద్దలు కానీ కుర్రోళ్ళు కానీ మొత్తం అందరూ యూత్ కానీ అందరూ పెద్దలతో ఎలాగుంటుందో యువకులతో ఎలాగుంటుందో అందరూ సమానంగా ఉంటారు సార్. ఎక్కడ మాకు యాంటీ కానీ ఇబ్బందులు కానీ ఏమి ఉండవు. అందరితో కలిసి పనిచేస్తాం. దాని మీద మేము కంటిన్యూగా మా కష్టానికి ఫలితం ఉంటుంది. అందుకని 3 సార్లు కూడా మాకు టికెట్ ఇవ్వడం జరిగింది జగన్ గారు. అంటే రకరకాల ఊహాగానాలు జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా మీరు చెప్పండి. ఆయన మీద ఎన్నో ఆరోపణలు. మీరేం చెప్తారు సార్? ఆయన బాగా దగ్గరగా చూసిన ఎమ్మెల్యేగా మీరు ఇంచుమించు ఎన్నోసార్లు కలిసి ఉంటారుగా. ఆయన మీతో మాట్లాడినప్పుడు కానీ, బాగా క్లోజ్గా మూవ్ అయినప్పుడు కానీ, అసెంబ్లీలో మీరు ఆయనతో పక్కన ఉన్నప్పుడు కానీ, ఒక 15 ఏళ్ళు దగ్గరగా మీరు జర్నీ చేస్తున్నారు ఆయనతోటి. ఏం చెప్తారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి? ఏం చెప్తారు మీరు అసలు? సార్ చెప్తాం కదా సార్. ఇప్పుడు బయట చెప్పే వాళ్ళందరూ కూడా మా పార్టీ నుంచి బయటకు వెళ్తూ ఏదో బురజల్లే కార్యక్రమం. నేనే చాలాసార్లు వెళ్ళినప్పుడు ఏదైనా ఇష్యూ మీద వెళ్ళినప్పుడు ఇష్యూని అడుగుతారు. అసలు ఏంటిది, ఎలాగా, ఏంది, ఎలా చేయడం అని. అంటే ప్రతిదీ కూడా ఇన్వాల్వ్ అవుతారు. నాతో ఎలా మాట్లాడతారో ఆ పక్కన ఉన్నవాడితో కూడా అదే మాట్లాడతారు. నాకంటే పెద్దవని చిన్నవని అందరినీ కూడా, నాకంటే చిన్నవాళ్ళు కూడా చాలామంది వస్తారు. వాళ్ళతో కూడా అదే పలకరింపుతో మాట్లాడతారు. వాళ్ళు ఏమైనా సమస్యలు చెప్తే వింటారు, పూర్తిగా వింటారు సమస్యలని కూడా. కావాలని ఆరోపణలు తప్ప అస్సలు లేదు సార్. ఇది జరగలేదు కూడా జరిగింది, ఎవరిని పట్టించుకోవట్లేదు, ఎవరికి చెప్తే ఉండు, ఎవరి అపాయింట్మెంట్లు ఎవరు అని ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తే బాధ అనిపిస్తుంది సార్. ఎందుకంటే వాళ్ళు చెప్పిన దానికి ఇక్కడ జరిగేది చాలా తేడా ఉంది సార్. మాకు అస్సలు ఎప్పుడు కూడా లోటు లేదు సార్. సీఎం గారి అపాయింట్మెంట్ దొరకలేదనో, లేకపోతే ఇప్పుడు అపాయింట్మెంట్ దొరకలేదనో, సీఎం గారు ఉన్నప్పుడు అసలు మాకు అసలు ఆ ఇబ్బంది ఉండేది కాదు. మాకు అసలు ఏ విషయం సరే చెప్తే రమ్మనేవారు. కేవలం తప్పుడు ప్రచారం తప్ప ఏం లేదు సార్. మీరు గతంలో ఒక పార్టీలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో. ఆ పార్టీలో దగ్గర ఒక 4-5 ఏళ్ళు ఎంతో, ఒక దగ్గర ఒక 7-8 ఏళ్ళు ఎంతో ఉన్నారు. ఆ తర్వాత ఈ పార్టీకి వచ్చిన తర్వాత అక్కడ వేరియేషన్, ఇక్కడ వేరియేషన్ మీకు ఏమనిపించింది సార్? చాలా తేడా సార్. అప్పుడు గ్రామ స్థాయిలో నాయకుడిగా ఉండేవాడిని. ఇప్పుడు నిజ స్థాయిలో ఒక లీడర్గా ఎదిగిందంటే చాలా హ్యాపీగా సార్. అప్పుడు గ్రామ స్థాయిలో ఉండేవాడిని. ఎవరో ఒక 100 మంది గ్రామాల నుంచి ఒకళ్ళు ఉండేవాడిని. ఇప్పుడు ఈరోజు ఒక నియోజకవర్గానికి ఒక లీడర్గా సీఎం గారి దగ్గరికి వెళ్తుందంటే చాలా ఆనందంగా సార్. ఈ పార్టీకి ఆ పార్టీకి వేరియేషన్ ఏం గమనించారు సార్ మీరు? అంటే వేరియేషన్ అంటే సార్, అంటే డైరెక్ట్గా నేరుగా మనం జగన్ గారిని కలిసే అవకాశం ఉంది సార్. అది వీళ్ళు వెళ్తున్నారో లేదో మాకు తెలియదు కానీ ఆయన ప్రతి ఒక్కరిని కూడా పలకరించడం, మాట్లాడడం చూస్తే అండి, అంటే నేనే కాదు సామాన్యుడు వెళ్ళినా సరే, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు చూడండి వెళ్తే ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు ఆయన. ఇప్పుడని కాదు, సీఎంగా ఉన్నప్పటికి కూడా ప్రతి ఒక్కరితో కూడా ఏదో ఆదరాబాదరిగా నీదేంటి చెప్పు వెళ్ళిపో అని చెప్పింది లేదు. ఏదైనా ఇష్యూ మీద వెళ్ళామంటే ప్రతిదీ అడగడం, చేయడం, చెప్పడం చేసేవారు సార్. నాకు ఎందుకంటే బాగా దగ్గరగా చూసాం కనుక వీళ్ళందరూ తప్పుడు ఆరోపణలు తప్ప ఎక్కడ లేదు సార్. అది మాకు నిజంగా అదృష్టంగా మేము భావిస్తున్నాం సార్. వారితో మేము ప్రయాణం చేయడం మా అదృష్టం సార్ నిజంగా. జగన్మోహన్ రెడ్డి గారితో అందుకని మేము ఆయన ఉన్నంతకాలం, మేము ఉన్నంతకాలం కూడా ఆయనతో పాటు ఉంటామని చెప్పి ఇంకా క్లియర్ ఇంకా మాకు అందరూ కూడా. ఇందాక ఒక మాట అన్నారు సార్, రాజశేఖర రెడ్డి గారు చనిపోతే మా నాన్నగారు ఫోటో పెట్టుకుని బాధపడ్డారు ఆయన చనిపోయినప్పుడు అని. 2009లో. ఆ తర్వాత సంవత్సరానికి మీ నాన్నగారు కూడా చనిపోయినట్టు. 2010లో సార్. అది జరిగిన ఒక 8 నెలలకు 9 నెలలకు. మీ ఫాదర్కి రాజశేఖర రెడ్డి గారు అంటే ఎందుకంత అభిమానం సార్? అసలు చిన్నప్పుడు చూసాను కాంగ్రెస్ వాళ్ళందరితో ఉండడం, వాళ్ళతో జరగడం అనేది ఉంది సార్. అంటే అప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే బాగా ఇంట్రెస్ట్ అది ఎంత ఉంది సార్. అప్పుడు ఇంకా నాన్నగారు చనిపోయిన తర్వాత మేమందరం కూడా నాన్న ఇప్పటివరకు ఎందుకు ఎలాగా అంటే ఇంత ఎప్పుడు చెప్పలేదు మాకు. అంటే మేము ఎప్పుడైతే మేము అక్కడున్న పరిస్థితులను బట్టి మేము వెళ్ళాము, తెలుగుదేశం పార్టీలో ఉన్నాము, దాని మీద నాన్న కూడా ఏమీ అనలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి. అది ఎప్పుడైతే రాజశేఖర్ గారు చనిపోయారో అది ఒక్కసారే బయట పడింది మాట మాకు అందరూ కూడా. మాకు ఆశ్చర్యం అనిపించింది అప్పుడు కూడా. అంటే నాన్నగారు మా నాన్న ఫాదరు కాంగ్రెస్ అనేది తెలుసు కానీ మరీ ఇంత అభిమానం ఉన్న సంగతి ఆ రోజు మాకు బయటపడింది సార్. ఆయన చనిపోయినప్పుడు మీరు అప్పుడు రాజకీయాల్లో ఉన్నట్టున్నారు సార్? అప్పుడు ఇంకా సర్పంచ్గానా లేకపోతే ఏదో? సార్ 2009లో ఉన్నా సార్. ఆ సంఘటన మీ ఇంట్లో ఎలా తీసుకొచ్చింది సార్? అంటే మీ నాన్నగారు కానీ మీకు గుర్తుందా అసలు ఆ సంఘటన? ఇలాగా ఆ టైంలో మేము హైదరాబాద్లో ఉన్నాం సార్. నేను ఆ టైంలో హైదరాబాద్లో ఉన్నాను. ఏదో షూటింగ్ టైము అంటే సరదాగా షూటింగ్ చూడడానికి వెళ్ళాను. అప్పుడప్పుడు నాన్న అప్పుడు వెంటనే ఇప్పుడు ఆ రోజంతా బంద్ అంతా అడవాడిగా ఉంటే ఆ టైంలో నాన్న ఫోన్ చేశారు. అప్పుడు రే ఇప్పుడే నేను రాజశేఖర్ గారి ఫోటో పట్టుకొని వెళ్తున్నాను ఇంటికి, కొన్ని పట్టుకెళ్తున్నాను అని చెప్పి అన్నారు. ఆ రోజు వెంటనే ఆ తర్వాత మర్నాడు నేను ఇంటికి రావడం, ఇక్కడికి ఫోటో పెట్టడం, చూడడం ఇవన్నీ చూస్తే అప్పుడు నాకు చాలా ఇది అనిపించింది మా ఫాదర్ మీద.
అంటే రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్లో మిస్సింగ్ అవ్వడం, చనిపోయారని కూడా ఒక రోజు వరకు తెలియదు ఎవరికి. తెలీదు. అంటే డిసైడ్ అయిన తర్వాత సార్, డిసైడ్ అయిన తర్వాత అప్పుడు ఆ టైంలో మేము అక్కడ ఉన్నాం హైదరాబాద్లో. ఆ 2-3 రోజులు మేము హైదరాబాద్లో ఉన్నాం సార్. ఆ ఫోటో ఆ తర్వాత అంతిమ యాత్ర కొనసాగడం ఇవన్నీ అప్పుడు అక్కడే ఉన్నారా సార్? వచ్చాను సార్, ఇక్కడికి వచ్చాను, నర్సీపట్నం వచ్చాను సార్. ఆ ఫోటో ఇప్పటికీ మీ ఇంట్లో పెట్టుకున్నారు? ఉంది సార్, ఫోటో ఉంది సార్. ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంది సార్. బ్రదర్స్ ముగ్గురు మధ్య బాండింగ్ ఎలా ఉంది? చిన్నప్పుడు అంతా కూడా చాలా హ్యాపీ సార్. ఇప్పుడు కూడా చిన్నప్పుడు సంఘటన కాదు, ఇప్పుడు కూడా మేము ఇంటికి వెళ్ళామంటే అన్ని దగ్గర అక్కడే ఉంటాం. ఇంటి దగ్గర సరదాగా బయటకు వెళ్దామంటారు, అన్నీ సపరేట్ ఇంకో ఆఫీస్ ఉంటుంది, అక్కడ కూర్చుంటాం. అని నాతో పాటు అంటే ఒక ఫ్రెండ్ లాగా, అంటే ఎవడో తమ్ముడు మరి ఏజ్ గ్యాప్ ఉందని కాకుండా అన్ని ఫ్రెండ్స్తో పాటు నన్ను కూడా కూర్చోబెట్టి రకరకాల ఇష్యూస్ ఉంటాయి, సినిమాకి సంబంధించి ఇష్యూలు చెప్పడం, నన్ను కూడా ఒరే చూడరా ఇది సాంగ్ ఎలాగుందో చూపించడం, లోపల తీసుకెళ్ళి ఎడిటింగ్ రూమ్లో కానీ ఈ చూడు ఈ డైలాగ్ ఎలాగుంటుందో చూడరా అంటే నాతో కూడా బాగా చెప్తూ ఉంటాడు సార్. నేను కూడా మెమరీస్ లేవా, గుర్తులేవా? చిన్నప్పటికి కూడా ఉంది సార్. అంటే సంఘటనలు అంటే రకరకాల ఆ టైంలో స్కూల్ టైంలో అది కూడా మెమరీస్ అంటే ఇంకా ఈ కథల మీద ఎక్కువ సార్. అన్నీ కూడా ఎప్పుడు శ్రద్ధ అంతా కథ, ఏ పుస్తకాలు తీస్తుంటే కథలు వచ్చాయి మాకు అందరూ కూడా. అదొక ఇంట్రెస్టింగ్గా ఉండేది ఆ కథలు వింటుంటే మాకు అందరూ కూడా. ఆ కథలు అలా రాస్తూనే ఉండేవాడు, దాని మీదే అన్నయ్య ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. అది మేము ఆ కథలు చూసి అమ్మ చాలా బాగుంది రా బాబు అని చెప్పాను. మేము వాళ్ళగా అయితే ప్రింటెడ్ చదివేవాళ్ళం కథలు, కానీ మా అన్నయ్య దగ్గర మా ఇంట్లో నవల్స్ ఎక్కువ ఉండేవి బాగా సార్. మా నాన్నగారికి మా పెద్ద ఉండేది సార్, అందులో అన్ని నవల్స్ ఉండేవి. అంటే రేఖ ఉండేది, ఒక పెద్ద బీరువాలాగా ఉండేది మా నాన్నది ఫాదరు. అందులో అన్నీ కూడా మా ఫాదర్ అప్పటి నుంచి కలెక్షన్స్ ఉన్నాయి, మా ఫాదర్ కలెక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా అన్నీ చదివేవాడు. నాకు అవన్నీ చూస్తే నాకు పెద్దగా అనిపించేది కాదు, కానీ నేను చూసేవాడిని కాదు. కానీ మా అన్నయ్య కంటిన్యూగా అప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ కూడా చదివాడు. అంటే మీ ఫాదర్కి కలెక్షన్ వల్ల మీ బ్రదర్కి అది అలవాటు ఏందంటారా సార్? అంటే ఆ ఆసక్తి, సినిమాలు, కథలు రాయడం, ఇవన్నీ నవలు చదవడాలు, ఇవన్నీ అదే ఆయనకి ఇలా సినిమా డైరెక్షన్. యాక్చువల్గా అన్నయ్యకి ఒక ఉంది సార్ అది, దానికి తోడు మా నాన్న తాలూకా చిన్నప్పుడు ఇవన్నీ మనకి చిన్నప్పుడు మనం ఏమవుతామో మనకి తెలియదు, ఇంట్లో వాతావరణం బట్టే ఉంటుంది. సో ఇప్పుడు ఆ కథలు చదవడం ద్వారా ఆయన మొదలు పెట్టడం, ఆ జర్నీ అనేది అయ్యి ఉండొచ్చు కదా? కరెక్టే సార్. చిన్నప్పటి నుంచి అన్ని చిన్నప్పటి నుంచి కూడా ఆ బీరో అలాగే ఉంది, ఇప్పటికీ కూడా బీరో ఉంటుంది. అది ఎన్ని పుస్తకాలు ఉంటాయి సార్ అందులో? చాలా సుమారుగా ఒక 200-300 పుస్తకాలు ఉంటాయి సార్. ఎన్ని డిఫరెంట్ రకరకాల 100 పేజీలు కొన్ని, చిన్న ఒక 20 పేజీలు కొన్ని, రకరకాల బుక్స్ సార్. అవన్నీ కూడా అన్ని చదివిపోయాడు. అన్ని కూడా రకరకాల రైటర్స్ రాసిన నవల్స్ అన్ని కూడా ప్రతిదీ, అంటే ఇన్వెస్టిగేషన్ అవ్వచ్చు, క్రైమ్ అవ్వచ్చు, అన్ని రకాలు. అప్పట్లో నాకు గుర్తు సార్, బాగా షాడో అని పుస్తకం బాగా ఎక్కువ వచ్చింది మధుబాబు గారు రాసిన నవల్స్ మీద. అది ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా సార్? అలాంటి నవల్స్ అదే లేదు సార్. ఇంకోటి చెప్పాలి మీకు, ఇవన్నీ ఫస్ట్ అన్నీ దానికి ముందు ఈ చూసారా పత్రికల్లో కథలు వచ్చేసారు కొన్ని. ఇప్పుడు మా అన్నయ్య ఇచ్చిన కూడా కథలు కొన్ని వచ్చేవి సార్. అప్పట్లో ఏవో ఉండే సార్, ఇవి వారానికి ఒకటి వచ్చేది బుక్స్, వీక్లీస్, మంత్లీస్, మ్యాగజైన్స్ వచ్చేది, స్వాతి ఇలాంటివి కొన్ని ఉండే సార్. అందులో మా అన్నయ్య కొన్ని కథలు కూడా వచ్చేసారు అందులో. ఆ పేరు చూస్తే మాకు చాలా అనిపించింది అప్పుడు. అంటే పేపర్లో వీక్లీలో ఆ పేరు వచ్చిందంటే అన్నయ్య పేరు చాలా ఆనందపడ్డాం అప్పట్లోనే. అవును, స్వాతిలో మంత్లీ మ్యాగజైన్లో ఇలా కథలు ఉండేవి, ఇప్పుడు కథలు వచ్చేసారు. అప్పుడే కథలు పంపించేవాడు. దానికి కూడా పేరు ఏం పెట్టేవాడు సార్ ఆయన? పూరి జగన్నాథ్ సార్. అప్పుడు పూరి లేదు సార్, జగన్నాథే. ఆయన పూరి అని ఎందుకు వచ్చిందంటే సార్, అన్నయ్య పేరు జగన్నాథ్ సార్. మా ఇంటి పేరు పెట్ల జగన్నాథ్ అన్నయ్య పేరు. అయితే జగన్నాథ్ స్వామి పూరిలో ఉంటాడు సార్, పూరి కదా సార్ జగన్నాథ్ స్వామి. మా ఇంటి దగ్గర చుట్టాలు కానీ, మా మేనత్తలు కానీ, మా చుట్టాలు అందరూ కూడా ఆ పూరి ఊరి పేరు సరదాగా అన్నయ్యని జగన్నాథ్ అనుకుంటా పూరి అనేవారు. మీ ఫాదరు కూడా అక్కడ పనిచేసారు కొంతకాలం, ఏదైనా ఉన్నారా? ఏదో అనుకున్నాను సార్, ఏదో విన్నాను నేను, ఏదో పూరిలో కొంతకాలం ఏదో ఉన్నట్టున్నారు మీ ఫాదర్. పూరిలో కూడా మా ఫాదరు అక్కడ ఉన్నారు సార్. ఎందుకు ఉన్నారు సార్ అక్కడ? అప్పుడు ఊరకనే చేస్తే అంతే, దీనికి వెళ్ళి మన దర్శనానికి వెళ్ళి కొన్నాళ్ళు అక్కడే ఉన్నారు అలాగా. అప్పుడుకి మీ అన్నయ్య పుట్టారా లేకపోతే దానికి ముందే సార్? పుట్టారు సార్. ఆ కారణం చేత అంటే జగన్నాథ స్వామి పేరు ఎందుకు పెట్టారంటే ఏంటి సార్ అసలు? చెప్పారు ఎప్పుడైనా మీ నాన్నగారు? అంటే చెప్పడం అంటే జగన్నాథ స్వామి అంటే ఇప్పుడు అప్పటి నుంచి కూడా వెళ్ళడం రావడం ఎక్కువ వెళ్ళేవారు సార్. అందుకని అన్నయ్య పేరు జగన్నాథ్ అని పెట్టారు. ఎప్పుడైతే మీరు అన్నది పూరి అన్నారో ఆ ఊరి పేరు పూరి అని వచ్చింది. మా వాళ్ళందరూ కూడా పూరి అని చెప్పి అనేసరికి అది దాన్ని ఏం చేయడంటే అన్నయ్య ఆ దేవుడి పేరును ఆ ఊరి పేరు పూరి కనుక పూరి జగన్నాథ్ అని చెప్పి పెట్టాడు.
మాకు చిన్నప్పుడు టూరింగ్ టాకీస్ కూడా ఉంది సార్, మా నాన్న నడిపారు. దాన్ని కూడా జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సార్. అది జగన్నాథ్ పేరు, అన్నయ్య పేరునే ఒక టూరింగ్ టాకీస్ సినిమా హాల్. మీ అన్నయ్య గారి పేరా అది, లేకపోతే మీ అంటే మీ నాన్నగారికి ఇష్టమైన దేవుడి పేరు? అన్నయ్య పేరు పెట్టిన తర్వాత టూరింగ్ టాకీస్ ఉంది సార్. అన్నయ్య పుట్టిన తర్వాత టూరింగ్ టాకీస్ పేరు పెట్టారు సార్, జగన్నాథ్ టూరింగ్ టాకీస్ అని చెప్పి. ఎంతకాలం నడిచింది సార్ అది? అది 1 year నడిచింది సార్. అదేదో లీజుకి పెట్టి ఆ టూరింగ్ టాకీస్ కట్టారు. అప్పుడు మా నాన్న ఏమో ఈ రీల్స్కి అది విజయవాడ వెళ్ళి తెచ్చివ్వరట మాకు. నేను అప్పుడు పుట్టలేదు. అప్పుడు చిన్నప్పుడు అయితే నాకు బాగా, అంటే మా అన్నయ్య 5 years 6 years అనుకుంటాను అప్పుడు, నేను చిన్నప్పుడు మాకు అప్పుడు. అప్పుడు కూడా మా నాన్న కష్టాలు అవి కూడా రకరకాల చెప్పేవారు సార్. ఈ సినిమా కష్టాలు ఏం చెప్పేవారా? అంటే రీల్స్ అప్పుడు, ఇప్పుడంటే డిజిటల్ యుగం వచ్చేసింది కాబట్టి అప్పుడు రీల్స్ సార్. విజయవాడ వెళ్ళి వెళ్ళారంటే వారం 10 రోజులు ఉండి తెచ్చుకుంటేవారట అప్పుడు. అది అప్పుడు తర్వాత చెప్పేవారు. కానీ వెళ్ళి ఏదైనా సినిమా రిలీజ్ ఉందంటే వారం 10 రోజులు అక్కడ ఉండి తెచ్చుకుంటారట బాక్స్. ఏదైనా సినిమా గురించి ఏదైనా ఇన్సిడెంట్ అయింది గుర్తుందా సార్ మీకు? ఏదైనా ఇన్సిడెంట్, ఫలానా సినిమాకి ఇంత కష్టపడ్డారు ఏదో సినిమాకి అని తెలియదు సార్. మా నాన్న అప్పుడు ఏ సినిమాలు తెచ్చారు కూడా తెలియదు. మా అన్నయ్య చెప్తూ ఉంటాడు. అన్నయ్య కంపల్సరీగా థియేటర్కి వెళ్ళేవాడు రోజు, చిన్నప్పుడు తీసుకెళ్లేవారు. మా ఫాదర్ తీసుకెళ్లేవారండి. మాకు ఇది ఉండేది, ప్రచారం చేసి బండి ఉంటది కదా సార్, చిన్న సైకిల్ కి బండి ఉంటది. దాని మీద మా అన్నయ్య వెళ్తుంటే నైట్ అక్కడ థియేటర్లో ఉండడం, తెరనకాల అన్నయ్య ఉండేవాడు, అక్కడ కూర్చొనేవాడు. ఇవన్నీ అన్నయ్య అప్పుడప్పుడు చెప్తూ ఉన్నాడు. అంటే ఫస్ట్ స్టెప్స్ ఇవన్నీనా ఆయనకి? చిన్నప్పుడే సరే ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు టూరింగ్ టాకీస్, ఊరారా మైకులో, రిక్షా మైకుల్లో ఏ సినిమా ఆడుతుంది, మ్యాట్ని ఏం ఆడుతుంది, ఫస్ట్ ఏం ఆడుతుంది, ఇవన్నీ చెప్పడం, అందులో తిరగడం, ఇంట్లోనేమో చూస్తే నవల్స్, బుక్స్ మొత్తం అంతాను. ఫస్ట్ సినిమాల్లోకి రాయాలి, వెళ్ళాలి అనుకునే ఆలోచనకి ఇవన్నీ నాంది పడ్డాయి అంటారా? అంతే కరెక్టే సార్. ఫస్ట్ స్టార్టింగే సినిమా థియేటర్ సార్. మాకు థియేటర్ ఇంపాక్ట్ ఒకటి ఉంది. దాన్ని బట్టి నవల్స్ ఇవన్నీ కూడా రాయాలనే ఒక తాపత్రయంతో రాయడం మొదలెట్టాడు, స్టార్ట్ చేశాడు. అది అలాగ కంటిన్యూగా ఇంకా హైదరాబాద్ వరకు తీసుకెళ్ళింది. ఈరోజు పెద్ద డైరెక్టర్లో పేరు వచ్చింది. పూరి కనెక్ట్స్ అని ఆయన ఒక సంస్థ స్టార్ట్ చేసి నడిపిస్తున్నారు. కొత్త వాళ్ళందరినీ ప్రోత్సహించాను. మళ్ళీ మీ బ్రదర్ని కొత్త సక్సెస్ వైపు, మళ్ళీ ఒక సక్సెస్ వైపు చూడాలంటే యాంగ్జైటీగా మీరు అందరూ ఎదురు చూస్తుంటారు కుటుంబ సభ్యుల తరపు నుంచి. ఎలా ఉండబోతుంది సార్ ఇప్పుడు? ఆయన ఇన్ని ఫ్లాపుల తర్వాత కూడా ఆయనకున్న ఆత్మస్థైర్యం చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది అసలు? అంటే తెలుసు సార్, అన్నయ్య హిట్ అయినప్పుడు ఏదో ఆనందపడి చేయడం కాదు. సినిమా హిట్ అయిన తర్వాత, సినిమా అయిపోయింది ఇంకోసారి, తర్వాత ఇంకో సినిమాకి వర్క్లోకి వెళ్ళిపోతాడు అన్నయ్య. రేపు విజయ్ సేతుపతి గారి సినిమా నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది సార్. అయిపోయింది సినిమా అయిపోయింది. రేపు నాకు నెక్స్ట్ April May అంటున్నారు. అందరం కూడా వెయిట్ చేస్తున్నాం సార్, ఎందుకంటే కొంచెం ఇబ్బందుల్లో ఉంది మేము అందరం కూడా. ఈ సినిమా హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం సార్ అందరం కూడా. అలాగే మా తమ్ముడిది కూడా పాపం ఆడిది సినిమా ఉంది, అది కూడా హిట్ అయితే ఇద్దరు హ్యాపీగా ఉంటారని అంతే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, నమస్తే.